మా చిన్న తమ్ముడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఆంధ్రాలో పుట్టాడు. అయితే ఇలా మేము 2 సంవత్సరాలు ఫిరోజ్పూర్లో ఉండేవాళ్ళం. 2 సంవత్సరాలు మరి ఎక్కడంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళం. మొత్తం అక్కడ ఉండడానికి పర్మిషన్ ఉండేది కాదు. అయితే ఇలా ఉంటున్న సందర్భంలో ఏం జరిగిందంటే, నేను చిన్నప్పుడే మా ఇంట్లో అంతా కూడా చాలా పూజలు చేసేవారు. ఎట్లా అంటే ఊహ తెలిసే టైంకి ఎలా అంటే ఇంట్లో ప్రతి సోమవారం త్రిమూర్తుల వారి మేళాలు, ప్రతి గురువారం రామదేవునికి పూజ, తర్వాత ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం వెంకటేశ్వర స్వామికి, ఆదివారం ఆదినారాయణకి ఇలా పూజలు చేస్తూ ఉండేవారు. 3 సంవత్సరాల వయసులో నేను విష్ణు సహస్రనామాలన్నీ చెప్పేశానట. మా అమ్మ చెప్పింది. నేను ఏం చెప్పాను, చిన్నప్పుడు నాకు చాలా మెమరీ పవర్ ఉండేది. ఏదైనా చెప్తే వెంటనే చెప్పాడు. తర్వాత మాఘమాసం, కార్తీక మాసం, ఆశ్వేజ మాసం, పుష్యమాసాల్లో మాఘమాసంలో ఇలా ఏం చేసేవారంటే గురువుల్ని పిలిచి పురాణ కాలక్షేపాలు కూడా చెప్పిస్తూ ఉండేవారు. ఆ పురాణం వినడానికి కూడా చాలా ఇష్టంగా మేము చిన్నప్పుడు కూర్చునేవాళ్ళం. పురాణం అయిన తర్వాత ఏం చేసేవారంటే కొంచెం ప్రసాదం కూడా పెట్టేవారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం చేసేవారు అనమాట. ఆ ప్రసాదం కోసం మేము బాగా కూర్చొని వినేవాళ్ళం. ఇలా ఉంటుండగా నేను 2వ తరగతి ఎగ్జామ్స్ రాశాను. 2nd క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉన్నాం. వెస్ట్ గోదావరిలో నెలమూరు అని పాలకొల్లుకు దగ్గరగా, లంకలకోడకు దగ్గరగా ఒక ఊరు ఉంది. అక్కడ మేము ఉండేవాళ్ళము. అంటే 2 సంవత్సరాలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. మా నానమ్మ వాళ్ళ ఊరు వీరవాసరం. ఒకసారి అక్కడ కూడా ఉండేవాళ్ళం కొన్ని నెలలు. తర్వాత మేము ఫిరోజ్పూర్లో కూడా 2 సంవత్సరాలు అలా ఉంటూ ఉండేవాళ్ళం. ఇలా ఉంటుండగా 2nd క్లాస్ ఎగ్జామ్స్ నేను రాసినప్పుడు రాసిన తర్వాత అంతకు ముందు నుంచి నాకు 3-4 నెలల నుంచి జ్వరం వస్తుంది. ఏమొస్తుంది, ఆ జ్వరం వచ్చేటప్పుడు చాలా మంది డాక్టర్స్కి చూపెట్టారు కానీ తగ్గలేదు. అయితే తాయెత్తులు కూడా చాలా కట్టించారు. గాలి పడుతుంది అంటారు చూడండి, అట్లా అనమాట. ఇలా ఏదైనా కొంచెం బయటకు వెళ్ళినా ఇంట్లో ఒకదాన్ని కూర్చుంటే ఎవరో భయపెట్టినట్టు, ఇంకా ప్రాణం పోతున్నట్టు అలా గట్టిగా అరుస్తూ మా అమ్మమ్మ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి నేను పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందాన్ని. జ్వరం వచ్చేస్తుంది అనమాట. అయితే 11-12 ఏళ్లకు ఒకసారి గురువులు వస్తారు. గురువులు వచ్చినప్పుడు పుష్కరాల తర్వాతనే ఏమో వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా వచ్చినప్పుడు మా అమ్మ తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే నాకు తాయెత్తు కట్టించింది. వాళ్ళు తాయెత్తు కడుతుంటే చేతికి నేను మెడలో కట్టించుకున్నాను. అయినా నాకు జ్వరం ఏం తగ్గలేదు. అయితే ఇలా ఉంటుండగా వేసవి కాలం సెలవులు, నేను 2వ తరగతి పరీక్షలు రాశాను. అయితే సెలవుల్లో మా అమ్మ ఒకరోజు ఏమందంటే, ఆ రోజు కూడా నాకు ఒంట్లో బాగాలేదు, వెంకట నరసింహ గారని మీ స్కూల్ పక్కన మల్లెపందిరి ఉంటుంది, అక్కడ ఉంటారు, ఆవిడని పిలుచుకుని రాని. నేను మా అమ్మని అడిగాను, ఎందుకు అని అడిగాను. నేనేమని అడిగాను, ఎందుకంటే మా అమ్మ చెప్పింది ప్రార్థన చేయించుకుందామని. 7 సంవత్సరాలు నాకు అప్పుడు పూర్తయినాయి. మరి అంత చిన్న వయసులో ప్రార్థన అన్న మాట నేను మా అమ్మ నోట్లోంచి విన్నాను. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఎవరికి ప్రార్థన అన్నా నేను. అప్పటికే చాలామంది దేవుళ్ళు తెలుసు కదా, ఎదురుగుండా రామాలయం ఉండేది, కొంచెం దూరంలో శివాలయం ఉండేది, మధ్యలోనేమో అమ్మవారి గుడి ఉండేది, అమ్మవారి మేడ అని పిలిచేవారు. ఇలా చిన్నప్పుడు అంతా పెద్దవాళ్ళు వెళ్తుంటే వాళ్ళు కూడా మేము వెళ్తుండేవాళ్ళం. మా అమ్మ ఏం చెప్పిందంటే యేసు ప్రభువుకి ప్రార్థన అని చెప్పింది. ఫస్ట్ టైం నా జీవితంలో నేను 7 సంవత్సరాలు పూర్తయిన వయసులో యేసు ప్రభు అన్న మాట విన్నాను. ఇంకా ఏం విన్నాను, ప్రార్థన అన్న మాట విన్నాను. అయితే మరి పిలుచుకురమ్మంది కదా. అంతకుముందు ఏంటంటే మా పెద్దమ్మ చాలా అందంగా ఉంటారు. మా పెద్దనాన్నగారు మా పెద్దమ్మని 8 సంవత్సరాలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశారు. ఎందుకంటే 2 ఆడపిల్లలు పుట్టారని ఆయనకి కొంచెం అనుమానం కూడా. అయితే మా పెద్దమ్మ ఏం చేసేది, ఇంట్లోకి రానప్పుడు తప్ప మిగతా అన్ని రోజుల్లో ఈ 8 సంవత్సరాల్లో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేది. 101 108 నాకు గుర్తులేదు కానీ మా అమ్మ వాళ్ళు కూడా, మా పెద్దమ్మ కూడా మేము వెళ్తూ ఉండేవాళ్ళం. అమ్మమ్మ కానీ అమ్మ కానీ ఎవరు గుడికి వెళ్ళినా కూడా వెళ్ళేవాళ్ళం. అయితే మా ఊరు పూజారి గారికి కూడా మా మీద చాలా కోపం ఉండేది. ఎందుకు, మేము తెల్లవారుజాము 4 గంటలకు లేచి వెళ్ళాలి, గుడి చుట్టూ 108 ప్రదక్షిణ చేయాలంటే ఎప్పుడు వెళ్ళాలి, అప్పుడు ఆయన కూడా తాళం తీయాలి కదా, కాబట్టి ఆయనకి చాలా కోపం ఉండేది. అలా మా పెద్దమ్మ చాలా భక్తిగా ఉండేది. ఇంకా కార్తీక సోమవారాలు, కార్తీక మాసం వస్తే ఆ కాలువకి వెళ్ళి స్నానాలు చేయటం, ఇవన్నీ మేము కూడా చిన్నపిల్లల వాళ్ళ అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళము. అవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. ఈ వ్రతాలని చిన్నప్పుడు ఊరంతా కూడా విపరీతమైన విగ్రహారాధనలో, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అక్కడ విగ్రహారాధన. అప్పుడు కూడా చాలా విగ్రహారాధన
ఉండేది. సరే మా అమ్మ పిలుచుకురమ్మంది కదా, మల్లె పందిరి ఉందని చెప్తే నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను. సాయంత్రం పూట 4:30కు వెళ్ళి చెప్పాను, మా అమ్మగారు మిమ్మల్ని రమ్మన్నారండి అని. చంటి వాళ్ళ అమ్మాయిని, మా అమ్మని చంటి అని పిలుస్తారు ఊళ్ళో, చంటి వాళ్ళ అమ్మాయిని, మా అమ్మగారు మిమ్మల్ని రమ్మన్నారండి అంటే సరే అమ్మ వస్తా అన్నారు. ఆ ఊరు పల్లెటూరు కదా, మరి ఎలా అంటే రచ్చబండ దగ్గర పెద్దలు కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. అలా పెద్దలు ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఆ వీధిలో ఆడవాళ్ళు ఎవరు నడవరు. కాబట్టి పెద్దలంతా వెళ్ళిపోయాక రాత్రిపూట ఆవిడ వచ్చారు. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కరెంట్ కూడా లేదు. ఒక పెద్ద ల్యాంప్ వెలిగించి మేము పెరట్లో వేప చెట్టు కింద చాప వేసి మే నెల ఏప్రిల్ నెలలో నాకు గుర్తులేదు. అయితే మేము వేసవకాలం ఎదురు చూస్తున్నాం. సరే ఆవిడ 12:15 ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు. వచ్చి ఏం చేశారంటే కొన్ని పాటలు పాడారు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము నందెలియరే, కేవలం నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బనని వాళ్ళు సియోను గీతాలు, అదే ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి పాటలు పాడారు. ఆ పాట విన్నాను. తర్వాత సిలువ గురించి చెప్తూ వచ్చారు. ఎలా అంటే యేసు ప్రభు రక్తం కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ పురాణ కాలక్షేపాలు ఇవన్నీ విన్నప్పుడు కంటే ఈ మాటలు ఎలా ఉన్నాయంటే శక్తివంతంగా ఉన్నాయి. ఒక్కొక్క మాట హృదయంలోకి దూసుకెళ్ళిపోతుంది. మా నాన్నగారు మమ్మల్ని ఎప్పుడైనా విడిచిపెట్టి మళ్ళీ ఫిరోజ్పూర్కి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా ఏడ్చేదాన్ని, నాన్న కావాలి అని. మా నాన్నగారు అంటే నాకు ప్రాణం. అలాగే ఇలా యేసు ప్రభు గురించి చెప్తుంటే ఒక మాట నా హృదయం నుంచి వచ్చేస్తుంది. ఏమనంటే నువ్వు నాకు కావాలి ప్రభు అని. ఏమన్నాను? నువ్వు నాకు కావాలి ప్రభు అన్నప్పుడు వాళ్ళు అయిపోయిన తర్వాత ప్రేయర్ ఆవిడ ఒప్పించారు. నీ రక్తం చేత నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చేస్తూ నా హృదయంలోకి రాని ప్రార్థన చేయించారు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్న లేస్తానే ఒక విషయం జరిగింది నా జీవితంలో. ఏం జరిగింది? పొద్దున్నే లేచాను కదా, అన్ని నెలల నుంచి 4-5 నెలల నుంచి జ్వరం ఉంది కదా, జ్వరం లేదు. ఏం లేదు? జ్వరం లేదు. తర్వాత పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది, మణి, వాళ్ళ అమ్మగారి పేరు లక్ష్మక్క అని పిలుస్తాము. మా ఇంట్లో విషయాలన్నీ చిన్నప్పుడు మేము వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాం అనమాట. ఇలా జరిగింది, చుట్టాలు వస్తారు, మా ఇంటికి ఉత్తరం వచ్చింది, ఇది అది అన్నీ చెప్పేస్తూ ఉంటాం. సరే నేను ఏం చేశాను, రాత్రి ప్రార్థన అయింది కదా మా ఇంట్లో, మరి పొద్దున్నే ఆ విషయం వాళ్ళకి చెప్పేయాలి, మనసులో ఉండట్లే. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏం చెప్పానంటే ఒక మాట చెప్పాను, లక్ష్మక్క ఆ రాత్రి మా ఇంట్లో యేసుప్రభుకి ప్రార్థన చేశారు, దేవుడు లోపలికి వచ్చేసాడు అన్న. మా అక్క వాకిలి ఊడుస్తుంది. తను అంది, దేవుడు లోపలికి వస్తాడా? దేవుడు గుళ్ళో ఉంటాడు, దేవుడు విగ్రహంలో ఉంటాడు, దేవుడు లోపలికి ఎలా వస్తాడు? అయినా నీకు జ్వరం వచ్చింది కదంటే, కాబట్టి నీకు కొంచెం స్థిమితం తప్పి మాట్లాడుతున్నావు. సరే అక్క మా చెప్పింది. బయటకు వచ్చాక, ఇంటికి వచ్చాక ఈ తాయెత్తులన్నీ తీసేశారు. నేను పూజ గదిలోకి వెళ్ళాను. ఆ రామాలయంలో కూడా వస్తుంటే ఒకసారి వెళ్తే ఈ విగ్రహాలు అన్నీ చూస్తూ వచ్చాను. ఎప్పుడు మేము అక్కడ కూర్చొని ఆడుకునేవాళ్ళం. సరే ఇంటికి వచ్చాక పూజ గదిలోకి వెళ్ళి ఈ శివుడికి అమ్మమ్మ వాళ్ళు అభిషేకం చేయిస్తారు. పెద్దమ్మ వాళ్ళు శివాలయం చుట్టూ తిరుగుతారు రోజు, కానీ లోపలికి రాలే. ఈ లక్ష్మీదేవికి పూజ చేస్తారు, ఈమె కూడా లోపలికి రాలేదు. మరి ఆదినారాయణుడు అన్ని ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ, రామదేవుడు, రాముల వారికి ప్రతి గురువారం పూజ చేస్తారు, ఈయన కూడా లోపలికి రాలేదు. యేసు ప్రభుకి ఫోటో కూడా లేదు, కానీ ఎక్కడికి వచ్చాడు? లోపలికి వచ్చాడు. ఊర్లో ఎవరికైనా దేవుడు లోపలికి వచ్చాడంటే నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నారు, ఎవ్వరూ నమ్మట్లేదు. చెరువు ఉంటుందన్నమాట ఊరు మధ్యలో. ఆ చెరువు చూసి నేను అనుకున్నా, చెరువు మారిపోయింది, ఈ పూలు మారిపోయినాయి, చెట్లు మారిపోయినాయి, ఊళ్ళో అందరూ మారిపోయారు ఏంటి అని. తర్వాత చాలా కాలానికి అర్థమైంది ఊరు మారలేదు, ఎవరు మారారు? నేను మారాను. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి. అయితే గిడియోన్ బైబిల్స్ పంచుతారు కదా, గిడియోన్స్ వాళ్ళు అప్పట్లో కూడా పంచేవారు. అయితే ఒక చిన్న బైబిల్ బ్లాక్ కలర్ అట్ట వేసి న్యూ టెస్టిమెంట్ మా ఇంట్లో ఉంది. సరే మధ్యాహ్నం పూట నేను ఏం చేశాను, అది తీసి చదివితే కనెను అది నాకు అర్థం కాలే. కానీ ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెడతారు, అవన్నీ అర్థమవుతూ వచ్చాయి. సరే ఆ బైబిల్ తీసుకెళ్ళి, వేసవకాలం కదా పిల్లలంతా గుళ్ళోకి వస్తారు ఆడుకోవడానికి, పల్లెటూరులో చాలామంది పిల్లలు ఉంటారు. సరే వెళ్ళిన తర్వాత ఈ బైబిల్ తీసుకుని మత్తయి సువార్త 1వ అధ్యాయం చివరి వచనాలు, 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతా చదివి వాళ్ళకి వినిపిస్తూ వచ్చాను. చిన్నప్పుడు నేను బాగా చదువుకునేదాన్ని. సరే తెలుగు మీద కూడా 2nd క్లాస్కి అన్ని పుస్తకాలు చదవగలిగేదాన్ని. తర్వాత ఈ వ్రతాల పుస్తకాలు ఉంటాయి కదా, అవి కూడా చదవగలిగేదాన్ని. తెలుగు బాగా నేర్పించారు. సరే అయితే అలా చెప్పేసి వచ్చిన తర్వాత ఎక్కడో ప్రేయర్ జరుగుతుంటే ఊర్లో అందరూ కొంతమంది పిల్లలు వెళ్తుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు.
వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రిఫరెన్స్ చెప్తే అక్కడే ఓపెన్ అయింది. నాకు ఎక్కడున్నాయి ఏంటో తెలియదు. సరే ఓపెన్ అయిన తర్వాత నేను చదివాను. ఆ చదివిన తర్వాత అయిపోయాక సేవకులు పిలిచిన్నారు. నువ్వు ఎవరి పాపం అంటే సత్యం గారు మనవరాలండి అంటే ఆయన కొంచెం భయపడ్డారు. ఆ రోజుల్లో సాంఘికమైన కట్టుబాట్లు చాలా ఉండేవి. అయితే ఇంట్లో చెప్పొచ్చావంటే చెప్పలేదండి అనేసరికి అప్పుడు నన్ను నిలబెట్టి ప్రార్థన చేశారు. ఈ పాప పెద్దయ్యాక నీ కోసం సాక్షిగా ఉండాలి అని. అందుకే నేను ఎక్కడ సాక్ష్యం చెప్పినా ఆయన గురించి చెప్పకుండా ఉండను. సరే అయిపోయింది. ఆ రాత్రి ఇంకో విషయం జరిగింది. ఎలా అంటే పొద్దున్న లేస్తానే మర్నాడు ఎట్లా ఎంత ఆశ్చర్యం అంటే కళలు స్టార్ట్ అయినాయి. ఊళ్ళో ఏం జరుగుతుంది, ఎవరింట్లో బంగారం పోతుంది, ఎవరింటికి చుట్టాలు వస్తారు, ఎవరింట్లో ఏం జరుగుతుంది, ఆ ఊర్లో ఏం జరుగుతాయి అన్నీ చెప్పేయడం అనమాట ప్రతిరోజు అది. అయితే ఒకరోజు మా పిన్ని వాళ్ళతో కూడా ఇలా మీ ఇంట్లో బంగారం పోతుంది రేపంటే నిజంగా పోయింది. తర్వాత మా పిన్ని నన్ను చాలా బాగా కోపడింది, ఈసారి నీకు కళలు వస్తే చెప్పు చూస్తాను అని. అట్లా వస్తూనే 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు 10th అయిపోయాక అడిగాను, రేపేం జరుగుతుందో నాకు తెలియద్దు ప్రభువా, అస్సలు వద్దు నాకు, ఇది నాకు చాలా కష్టంగా ఉందంటే అప్పుడు కళలాగే అవి మొత్తం పోలేదు కానీ చాలాసార్లు ప్రత్యేకమైన విషయాలు అప్పుడు కొన్నిసార్లు అవి వస్తూనే ఉండేవి. నేను బాగానే చదువుకునేదాన్ని. అయితే ఇలా జరుగుతూ ఉండగా ఎప్పుడైనా నేను ఏదైనా ఎగ్జామ్ సరిగా రాయకపోతే ఎన్ని మార్కులు వస్తాయంటే కళ వచ్చేది. లేకపోతే రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఎన్ని మార్కులు వస్తాయో చెప్పేవాడు. నేను బయటకు వచ్చిన తర్వాత అమ్మ దేవుడు ఇలా చెప్పారు నాకు ఇన్ని మార్కులు వస్తాయంటే మార్క్స్ ఇచ్చిన తర్వాత అన్నీ వచ్చేవి. మా ఫ్రెండ్స్ అనేవారు, మీ దేవుడు ఏంటి రెడీగా ఉంటాడా, నువ్వేం అడిగితే అది చెప్పడానికని. మాట్లాడే దేవుడని వాళ్ళకి తెలియదు. సరే ఇలా స్కూలు 2nd క్లాస్లో ఇలా దేవుడిని స్వీకరించాను. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివాను. ఈ రాత్రి ప్రభుని అంగీకరించాము. మర్నాడు 2వ రోజు చదివిన తర్వాత ఆ 3 అధ్యాయాలు దేవుడు హృదయం మీద రాసేస్తూ వచ్చాడు. అంతకుముందేమో విష్ణు సహస్రనామాలన్నీ చెప్పేసేదాన్ని కదా, ఆ భగవద్గీత శ్లోకాలు అవన్నీ చిన్నప్పుడు నేర్పిస్తూ వస్తుంటే అవన్నీ చెప్పడమే చెప్పేసేవాళ్ళం, అప్పచెప్పేసేవాళ్ళం మేము. అయితే ఇప్పుడు వాక్యం రాస్తుంటే ఆయన కొండ ఎక్కి కూర్చుండగా బహుజన సమూహములు ఆయన దగ్గరికి వచ్చారని, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, ఇది చదువుతుంటే మా అమ్మకు అప్పచెప్పాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం అప్పచెప్పాను, 6వ అధ్యాయం అప్పచెప్పాను, 7వ అధ్యాయం కూడా. ఆ 3 అధ్యాయాలు చిన్న వయసులో అప్పుడు కంటతో పట్టి అప్పచెప్పాను. అప్పుడు వాక్యం దేవుడు హృదయం మీద రాసేస్తూ వచ్చాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళేదనంటే, ఎప్పుడైతే దేవుడు నాలోకి వచ్చేసాడు, దేవుడు నాలో ఉన్నాడంటే ఎవరు నమ్మట్లే. పరిశుద్ధాత్మ దేవుని గురించి నేను అంతవరకు ఏమీ కూడా వినలేదు. అంతవరకు నేను వినలేదు. కానీ మరి ఏం తెలియకుండానే నువ్వు నాకు కావాలి ప్రభు అని రక్తంతో కడగంటే ఆయన హృదయంలోకి రావడం తెలిసింది. స్కూల్కి వెళ్తూ కూడా నేను ఒక్కదాన్నే నడుస్తున్న అనుభూతి ఉండేది కాదు, నాతో పాటు ఇంకొకరు ఉన్నట్టు. దేవుడితో మాట్లాడుతూ అలా వెళ్తూ ఉండేదాన్ని, వస్తుండేదాన్ని. తర్వాత స్కూల్లో ఏమైనా చిన్న చిన్న ఫైటింగ్స్ పిల్లల మధ్య అవుతాయి కదా, అలా అయినప్పుడు కూడా నేను ప్రభువా ఈ విషయం నీతో సాయంత్రం మాట్లాడాలి అలా చెప్తూ ఉండేదాన్ని అనమాట. అలా దేవుడు సజీవుడు అన్న సత్యం మరి 7 సంవత్సరాల వయసులో దేవుడు నాకు మరి కనబరుచుకున్నాడు. అలా కొన్ని రోజులకి మా అమ్మ కూడా దేవుడిని నమ్ముకుంది. తను కూడా బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చింది. ఈ తిరిగేటప్పుడు మా అమ్మ బట్టలు బుట్టలో పెట్టుకుని తీసుకెళ్తుంటే నేను అసిస్టెంట్ మా అమ్మకి కూడా తీసుకెళ్లేదాన్ని. మా అమ్మకి బాప్తిస్మం ఇచ్చినప్పుడు కూడా మా అమ్మ బట్టలు బుట్ట నేనే మోసాను. అది నేను ధన్యతగా ఇప్పుడు కూడా అనుకుంటాను. ఎలా అంటే వెంకటనరసింహ గారు మాకు దేవుడి గురించి చెప్పారు కదా ఆ రోజు. తర్వాత నుంచి ఆవిడ ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి మా ఇంట్లో ఆదివారం పూట ఆరాధన చేసేవారు. వాళ్ళు బైబిల్ మిషన్కి వెళ్తారు. చాలా పుస్తకాలు ఉండేవి, అవన్నీ కూడా మరి ఆవిడ చదువుతూ ఉండేవారు. అందులో ప్రార్థనలన్నీ కూడా చదువుతూ ఉండేవారు. అలా అయితే ఈ రాయకుదురు అనే ఊరు ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి, ఒక 8 మైళ్ళు దూరం ఉంటుంది. అక్కడ కూడా శాంతిరాజు గారని మరి బైబిల్ మిషన్ నడిపిస్తూ ఉంటారు. వెంకటనరసింహ గారు అక్కడికి వెళ్తారు. అయితే ఆవిడ అప్పుడప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళేవారు. మేము ఎలా వెళ్ళేవాళ్ళం తెలుసా, తెల్లవారుజామున 3-3:30కి మేము బయలుదేరుతాం. చేలలోంచి వెళ్తాం, చేలగట్లు ఉంటాయి కదా, వెళ్తాం. పొద్దున్న 5:30-6 తెల్లారుతుండగానే అక్కడికి వెళ్ళిపోతాం. అయితే అక్కడ ఆరాధన స్టార్ట్ అవుతుంది 10:30కి, 4 గంటలకు అయిపోతుంది. కానీ వెంటనే రాము, మళ్ళీ రాత్రి అయ్యాక బయలుదేరి వస్తాం. ఎందుకు, ఊర్లో ఎవరు చూడకూడదు మమ్మల్ని, ఏం చేయకూడదు, సినిమాలకి షికార్లకి వెళ్తే మనుషులు చూసినా భయపడం. కానీ నిజమైన దేవుడి దగ్గరికి వెళ్తే
ఎన్ని ఆటంకాలు ఉండేవో ఆ రోజుల్లో. అలా వెళ్ళి వస్తుండేవాళ్ళం. అప్పుడప్పుడు ఆదివారం ఆవిడ కూడా మా ఇంట్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆరాధన జరిపిస్తూ ఉండేవారు. తొందరలోనే మా అమ్మ ప్రభుకు హృదయం ఇచ్చి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చింది. రాయకుదురులో చెరువులో బాప్తిస్మ ఇచ్చి పాటలు పాడుకుంటూ మందిరానికి తీసుకొచ్చారు. తర్వాత ఏమైందంటే 3rd క్లాస్లో ఉండగా దేవుడు ప్రార్థన ఆలకించేవాడని ఎలా అర్థమైందంటే, నాకు ఎప్పుడైతే యేసుప్రభుని ఆ రోజు రాత్రి మేము అంగీకరించామో మర్నాడు, అంతకుముందు ఆ మాటలు తెలియవు, హల్లెలూయా, స్తుతి, స్తోత్రం అన్నీ కొత్త వర్డ్స్ వచ్చేస్తున్నాయి. పొద్దున్న ప్రార్థన చేస్తే మధ్యాహ్నం జవాబు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తే సాయంత్రానికి జవాబు. తాకితే పరలోకం దొరుకుతుందా అన్నంత దేవుని సన్నిధి. ఇప్పుడు కూడా నేను దేవుణ్ణి చాలాసార్లు అడుగుతుంటా, ఇప్పుడు నీ పని చేస్తున్నాను, ఎక్కడైనా సాక్ష్యం చెప్పమన్నా అలా, కానీ ప్రభువా చిన్నప్పుడు ఎంత సమీపంగా ఉన్నావు నువ్వు, నాకు అంత సన్నిహితత్వం మన ఇద్దరికి ఈ దినాల్లో ఉందా? అప్పుడు నువ్వు తాకితే, మరి ఇలా తాకితే నువ్వు దొరుకుతున్నావా అన్నంత దగ్గరగా ఉండేవాడివి. మనం దూరంగా ఉంటాం, దేవుడు ఎప్పుడు మనకు సమీపంగానే ఉండడానికి ఇష్టపడతాడు. కాబట్టి చిన్న వయసులో దేవుడు అలా నడిపిస్తూ వచ్చాడు. అయితే ఒకసారి కోతలు కోయించారు అమ్మమ్మ వాళ్ళు. అయితే అప్పట్లో డబ్బు చాలా కష్టంగా ఉంది దొరకడం. అయితే ఎక్కడో అప్పు కూడా దొరకలేదు, ఇంట్లో కూడా డబ్బు కష్టంగా ఉంది. అప్పుడు ఒక పాస్టర్ గారు మా ఊరు పక్క నుంచి మా ఊరికి వస్తుండేవారు. ఆయన పెంతుకోస్తు సంఘాన్ని నడిపిస్తూ ఉండేవారు. మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే, మధ్యాహ్నం పూట ఆయన ఇలా వెళ్తారు, ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు, ఇలా వెళ్తారు, నువ్వు అరుగు మీద కూర్చొని ఆయన వస్తానే ఇంట్లోకి తీసుకురావాలి అంది. సరే నేను కాచుకొని కూర్చున్నాను. ఆయన సైకిల్ మీద వెళ్ళిపోతున్నారు, పరిగెట్టుకొని వెళ్ళి సైకిల్ ఇలా ఆపే. మా అమ్మ రమ్మన్నారండి మిమ్మల్ని ప్రార్థన కోసం అంటే ఆయన లోపలికి వచ్చారు. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళని ఆయన అడిగారు, మీకు ఏం కావాలి అని అడిగితే అప్పుడు అమ్మమ్మ చెప్పింది ఏమనంటే, కోతలు కోయించాలి, డబ్బు ఎక్కడా దొరకలేదు, కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం నుంచి, ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, అడవి పువ్వులను అలంకరిస్తున్నాడు, నీ ప్రతి అవసరత తీరుస్తాడు. అయితే ప్రార్థన చేసి ఎంత అమౌంట్ కావాలో చెప్తే ప్రార్థన చేశారు. మీరు నమ్మండి, రాత్రి డబ్బులు నడిచి వచ్చే ఇంటికి. ఆ రాత్రి మరి అమ్మమ్మ వాళ్ళు ఎంత నమ్మారో నాకు తెలియదు, కానీ నేను నమ్మేస్తాను. ప్రార్థన చేశారు, దేవుడు పంపిస్తాడని. ఆ చిన్న విషయం, చిన్న వయసులో పడిన ఆ విషయం ఏమైందంటే, పెద్దయ్యాక ఒక పెన్ను కావాలన్నా, పుస్తకం కావాలన్నా, ఇంకేం కావాలన్నా దేవుడి మీద ఆధారపడటానికి నాకు చాలా సహాయపడింది. ఎప్పుడైనా మా నాన్నగారు ఎమ్మో చేయడం లేట్ అయినా చిన్న ప్రార్థన చేసేవాళ్ళము, వెంటనే ఎమ్మో వచ్చేది. లేకపోతే చుట్టాలు ఎవరైనా వస్తానని రాకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళం, వచ్చేది. తర్వాత ఎప్పుడైనా ఒంట్లో బాగుండనప్పుడు మా అమ్మ నూనె సిస్స తీసుకొని చిన్న ప్రార్థన చేసేది. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే చాలాసార్లు మేము స్వస్థపరచబడిన అనుభవాలు మా జీవితంలో ఉన్నాయి. ఇలా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ ఎద్దకు వస్తారని చిన్న వయసులో అర్థమైంది. అలా అయిన తర్వాత రోజులు గడిచిపోతున్నాయి. నేను 6th క్లాస్కి అలా వచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ డ్రెస్సులు ఎందుకో మరి అప్పుడు కుట్టించలేదు. అయితే రేపే స్కూల్ ఓపెన్ చేస్తారు, ఈ సంవత్సరం ఏంటి బట్టలు కుట్టించలేదని నేను అలా అనుకుంటున్నా. ఈలోపు మేము ఏమైందంటే ఫిరోజ్పూర్కి వెళ్ళాం. మళ్ళీ మేము 3rd క్లాస్లో ఎక్కడికి వెళ్ళాం, ఫిరోజ్పూర్కి వెళ్ళాం. 3rd క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతానే ఫిరోజ్పూర్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే, మా ఊరు నుంచి ఉత్తరం వచ్చింది. ఏం ఉత్తరం వచ్చింది, మా అమ్మమ్మకి బాగాలేదు, చాలా ఒంట్లో బాగాలేదు, లివర్ బాగా ఎక్కువ వచ్చి పొట్ట ఇంత అయిపోయి తను ఇంకెక్కువ రోజులు బ్రతకదు అని డాక్టర్స్ చెప్పేశారు. చెప్పిన తర్వాత అంతా తిప్పేశారు. తనకి 7 మంది పిల్లలు, అమ్మ వాళ్ళ 5 మంది అక్క చెల్లెళ్ళు, 2 మావయ్యలు నాకు. సరే అయిన తర్వాత హాస్పిటల్లో, ఇంట్లో చనిపోతే బాగుండదు, బాధపడతాం మనమని డాక్టర్స్ తీసుకెళ్ళిపోమన్నా హాస్పిటల్లో ఉంచారు. ఇంకా 40 రోజులే బ్రతుకుతుంది అని చెప్పారు. ఎన్ని రోజులనా? అమ్మమ్మ పేరు సీతారత్నం, 40 రోజులే బ్రతుకుతుంది, అంతకంటే ఎక్కువ కాలం ఆమె బ్రతకదు అని చెప్పారు. సరే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఇంకా మా తాతగారిని చూసి అందరూ, అయ్యో సత్యం గారి ఇంటి దీపం ఆరిపోతుంది. మా అమ్మమ్మకి చాలా మంచి పేరు ఉంది, ఎందుకంటే ఊళ్ళో అందరికీ ఉపకారితను సాయం చేస్తుంది అనమాట. ఎవరు వచ్చి కష్టం చెప్పినా తనకి వీలైనంతలో బాధ వింటుంది, ఇంకా సహాయం కూడా చేస్తుంది. అయ్యేసరికి ఇలా మరి ఇంకా చనిపోతుందని చెప్పారు కదా, అలా అనుకుంటుండగా అక్కడ కూడా మరి ఇంటి దగ్గర నుంచి బైబిల్ తీసుకెళ్లారా, అక్కడ ఎవరైనా బైబిల్ ఇచ్చారా ఆమెకి నాకు తెలియదు, కానీ ఆమె బైబిల్ తల దగ్గర పెట్టుకుని నిద్రపోతే దేదీప్యమానమైన వెలుగులో, కోటి సూర్యుల కాంతిలో ఆజానుబాహుడు తెల్లని డ్రెస్ ఇలా వేసుకొని దగ్గరకు వచ్చేస్తుందంట. మా అమ్మమ్మ అడుగుతుందంట, నువ్వు శివుడువా, నువ్వు ఆదినారాయణుడువా, నువ్వు విష్ణువా అని అడుగుతుందంట. ఎందుకంటే ఇవన్నీ పూజలు చేస్తుంది కదా ఆమె. ఆయన చెప్పారంటే, సీతారత్నం కాదు, నువ్వు బైబిల్ తల దగ్గర పెట్టుకున్నావే, నేను ఆ దేవుణ్ణి. ఏ దేవుణ్ణి? మా అమ్మమ్మకి అలా చెప్తేనే అర్థమవుతుంది.
సరే మరి అంతకు ముందు ఇప్పుడైనా విశ్వసించి ఉండాలి. అయితే కలలో ఆయన చెప్పారంట, ఇలా ఒక స్ఫటికంతో ఉన్న ప్యాలెస్ ఉందంట, పెద్ద భవనం, ఇలా ఆధారం లేకుండా ఉందంట. ఇలా చూపిస్తూ, ఇక్కడ నీకు స్థలం ఉంది, వచ్చేస్తావంటే నేను ఇప్పుడు రాను, మా చిన్నబ్బాయి పెళ్ళయ్యాక వస్తాను అందంట. ఇప్పుడు మా చిన్నమ్మాయి పెళ్ళి అవ్వలేదు, మా మావయ్య మీద తనకి మనసు ఉన్నట్టుంది, కొడుకు కదా అని అంటే, అయితే అని ఒక వైట్ గ్రేప్ బంచ్ ఉందంట, అక్కడ తెల్ల ద్రాక్ష గుత్తి ఉందంట. అందులో ఒక ద్రాక్ష తీసి ఇచ్చి, సీతారత్నం ఇది తిను, నీకు తగ్గిపోతుంది అని చెప్పారంట. సరే అని కలలో అది తినింది. అంతకుముందే లివర్ ఎక్కువైపోయి పొట్టేలా వచ్చేస్తుంది కదా. డాక్టర్స్ రౌండ్స్కి వస్తారు కదా రోజు, ఊరికే ఐరన్ కాల్షియం ఇస్తామంటే ఈమె ఎలాగో చనిపోతుందని వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. సరే డాక్టర్ వస్తానే కొంచెం ఆశ్చర్యపోయారు. ఎలాగా, ఈ పొట్ట కొంచెం లోపలికి వెళ్ళింది, ఏమైందనా అది వాళ్ళకి గుడ్ సైన్. సో ఏం జరిగిందనేది అమ్మమ్మకి దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. వాళ్ళు ఆశ్చర్యపోయి, ఇదేంటి బాగుంది ఈరోజు ఇవిడంటే 40 రోజుల్లో చనిపోతుంది అనుకునే ఆమె 1 నెలలోపే నిత్య పెళ్లి కూతురులాగా ఆరోగ్యవంతురాలాగా ఇంటికి వచ్చేస్తుంది. 14 సంవత్సరాలు బ్రతికింది. ఏ విగ్రహానికి చెయ్యెత్తి నమస్కరించలేదు. అలా చిన్న వయసులోనే నన్ను, తర్వాత అమ్మమ్మని కూడా దేవుడు ఆకర్షించుకుని ఆ విగ్రహారాధన నుండి, ఆ సాతాను సామ్రాజ్యం నుంచి మమ్మల్ని విడిపించి మరి దేవుని రాజ్యంలో మమ్మల్ని నాటాడు. ఇలా అద్భుతం మా ఇంట్లో రక్షణ కార్యం జరిగింది, మా ముగ్గురులో కూడా. తర్వాత ఇంకా విగ్రహారాధన ఎప్పుడైనా ఇంకా ఏదో దేనికైనా తప్పదు అనుకున్నప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళడం, ఏదో ఒక పూజ లాంటిది ఇంట్లో జరిపించేవారు. కానీ అమ్మమ్మ కానీ ఎవరు దండాలు పెట్టేవారు కాదు, నమస్కారం పెట్టేవారు కాదు, పూజలు ఏం చేసేవారు కాదు. ఇలా ఉంటుండగా మరి 6th క్లాస్కి వచ్చినప్పుడు నేను ఆరు బయట మేము వేసవకాలంలో మంచాలు వేసుకుని నిద్రపోయేవాళ్ళం, మడత మంచాలు వేసుకుని, ప్రభువా రేపు స్కూల్ ఓపెన్ చేస్తారు, ఇంత పెద్ద ఆకాశాన్ని భూమిని సృష్టించావు, నాకు స్కూల్ డ్రెస్సులు కావాలి, పుస్తకాలు కావాలి, నీకు తెలియదా అని పడుకున్నా, నిద్రపోయాను. పొద్దున్న లేస్తానే పాలకొల్లు నుంచి మా ఊరికి ఒక బస్సు వస్తుంది అన్నమాట. ఫస్ట్ బస్సు వస్తుంది, 7 o'clock వస్తుంది. అందులో మా పిన్ని వచ్చింది. నాకు 4 జతలు 5 జతలు గుర్తులేదు ఇప్పుడు. బట్టలు తీసుకొచ్చింది, పుస్తకాలు కూడా తెచ్చింది. అప్పుడు నేనేమనుకున్నాను, రాత్రి అడిగా, అంతకుముందు రాత్రి, కానీ ఈ బట్టలన్నీ ఎప్పటి నుంచి సిద్ధపరుస్తున్నాడు దేవుడు? 1 వారమో 15 రోజుల నుంచో. అప్పుడు ప్రేమ కలిగిన దేవుడు మన ప్రతి చిన్న విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీకు అవసరంగా ఏమున్నాయో అవన్నీ మీ దేవునికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అని ఎందుకు చెప్పాడో నాకు అప్పుడు అర్థమవుతూ వచ్చింది. అలా ఒక పుస్తకం కావాలన్నా, ఒక పెన్ను కావాలన్నా ప్రార్థించగానే జవాబు వస్తుండేది. 7th క్లాస్లో మా చిన్నమావి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత పెళ్ళికి ఏంటంటే ఇంట్లో వంట మనిషిని పెట్టారు. మా నాన్నగారు డ్రింక్ చేసేవారు బాగా, ర్యాంక్ పెరిగే కొద్దీ డ్రింక్ పెరుగుతూ వచ్చింది. మా అమ్మని అందరూ సాధించేవారు, మా పిల్లలు మతం మార్చుకున్నావు, బావ ఎందుకు ఇలా తయారయ్యారు, ఇంకా తాగుతున్నారు అని అట్లా బాధ పెడుతూ ఉండేవారు మా పిల్లలు ఏదో ఒక మాటని. సరే మా చిన్నమావి పెళ్ళికి మా నాన్నగారికి కోపం వచ్చి మా అమ్మని తీసుకెళ్ళిపోయారు. సరే ఇంట్లో చుట్టాలు చాలామంది ఉన్నారు. ఆ రోజు మేము సమంగా తినలేదు అన్నం, ఎవరు అంత పట్టించుకోలేదు అనుకుంటా. మా అమ్మ అయితే కూర్చోబెట్టి మేము ఏం తిన్నామో లేదా అంతా చూసుకుంటుండేది. సరే మా పిన్ని వాళ్ళు కూడా ప్రేమగా చూస్తారు అమ్మమ్మ వాళ్ళు, కానీ చుట్టాల హడావుల్లో పట్టించుకోలేదు. మర్నాడు పొద్దున్న ఏం తినకుండానే స్కూల్కి వెళ్తే 3 మైళ్ళ దూరం. స్కూల్లో కళ్ళు తిరిగిపోతున్నాయి. నేను ఆ డెస్క్లో అలా కూర్చొని బెంచ్లో, ప్రభువా నాకు చాలా ఆకలిస్తుంది, మళ్ళీ ఇంత ఆకాశాన్ని భూమిని సృష్టించావు, నాకు ఆకలిస్తుందని నీకు తెలియదండి. బాలకృష్ణ అని ఒక ప్యూన్ ఉండేవాడు, తను వచ్చి హిందీ మేడం నేను రమ్మంటున్నారంటే మా హిందీ మేడంకి నేను మంచినీళ్ళు తెచ్చిపెట్టేది. దూరంగా ఉంటుంది ఒక బావి, ఆ బావి నుంచి అమ్మ ఇప్పుడు వెళ్ళాలేమో అనుకుంటూ మనసులో స్టెప్స్ దిగి వచ్చా. స్కూల్లో పైన మా రూమ్ ఉండేది. వచ్చిన తర్వాత మేడం దగ్గరికి నేను వెళ్ళా. ఆవిడన్నారు, జయ నేను ఇవాళ ఇడ్లీ తెచ్చుకున్నాను, కానీ నాకు మనసు ఏం బాగాలేదు, 5 ఇడ్లీ తెచ్చుకున్నా, 3 నువ్వు తినేయి, నేను 2 తింటానని. అరిటాకులు ఉంటాయి కదా, స్కూల్ అంతా తోటలో ఉంటుందన్నమాట. ఒక అరిటాకు ఇట్లా తీసుకొచ్చి కొంచెం నీళ్ళు చల్లి నాకు 3 ఇడ్లీ పెట్టి చింతకాయ పచ్చడి వేసి ఇచ్చారు. నేను అనుకున్నా, నేను 5 నిమిషాల ముందు ఏమడిగాను, ఆకలేస్తుందని. కానీ దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన దేవుడో, మరి తల వెంట్రుకలకు కూడా లెక్క నిర్ణయించాడు. తల్లి ప్రేమించి తల వెంట్రుకలకు లెక్క చెప్పలేదు, అంత గొప్ప దేవుడు. ప్రతి విషయంలో కూడా ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు చిన్నప్పుడే అర్థమైంది. ఇలా బైబిల్ ఉండేది, ఇంట్లో బైబిల్ చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి మా జీవితంలో. నేను తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాశా. మా మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, హిందూకూరి సత్యనారాయణ రాజు గారిని, ఆయన ఒక మాస్టారు ఉండేవారు అనమాట. అయితే ఆయన ఏం చేశారు, నేను ఈ అమ్మాయిని చదివిస్తాను, బాగా చదువుకుంటుంది కదా,
అందుకని చదివిస్తాను, ప్రైవేట్ కాలేజ్ అయినా పర్వాలేదు, ఎంతైనా కడతాను, వాళ్ళకి పిల్లలు లేరు అని అడిగారనమాట. అమ్మ వాళ్ళని వచ్చి ఆ మాస్టర్ గారు రాజుగారు అడిగారు. వచ్చి అడిగితే సరేనా, రాత్రి నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభు నేను డిప్లొమాకి వెళ్ళాలా, మాస్టర్ చదివిస్తా అంటున్నారు, ఇటు వెళ్ళాలంటే దేవుడు డిప్లొమాకే వెళ్ళమన్నాడు. తర్వాత మర్నాడు వచ్చినప్పుడు నేను చెప్పాను, పాలిటెక్నిక్ అయితే తొందరగా అయిపోతుందండి, మీరు ఇంత ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలని. పుస్తకాలు కొనుక్కోవడం కూడా చాలా కష్టంగా ఉండేది చిన్నప్పుడు నాకు. టీచర్స్ చాలా బాగా చూసేవారు, చాలా ప్రేమించేవారు. నేను 6th నుంచి 10th వరకు 5 years స్కూల్ ఫస్ట్ వచ్చాను. 10thలో నాకు మెడల్ ఇచ్చారు, ఒక లేబుల్ కూడా చేయించి ఇచ్చారు, నీ వంటి వారు వంశమునకు ఒక్కరుండినా చాలుని. ఇవన్నీ కూడా చిన్న వయసులోనే దేవుణ్ణి తెలుసుకున్న కారణం చేత దేవుడు నన్ను ఏం చేశాడంటే, ఆ ఘనతకు నేను అపాత్రాలని, నేను ఎంత మాత్రం పాత్రాలని కాదు కానీ దేవుడు ఘనపరుస్తూ వచ్చాడు. ఇలా స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరైనా పిల్లలు వచ్చి అడిగేవారు, ఎట్లా అంటే నాకు 35 మార్క్స్కి ఇంపార్టెంట్ పెట్టవా ఈ ఎగ్జామ్కి అంటే నేను ఇంపార్టెంట్ అట్లా టిక్ చేసి ఇచ్చేదాన్ని. ఇంకొకళ్ళు వచ్చి 60 మార్కులకు కావాలంటే టిక్ చేసేదాన్ని. ఇంకా ఎవరైనా అలా మార్క్స్ని బట్టి నాకున్న కొంచెం జ్ఞానంలో అలా ఇస్తుండేదాన్ని. స్కూల్ ఫస్ట్ వస్తుంటే కొంతమందికి ఎలా అనుమానం ఉండేదంటే, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళు ఏంటంటే వస్తూ ఉంటాయి కదా, మార్కులు ఎప్పుడైనా బాగా రాయకపోతే ఎన్ని వస్తాయంటే చెప్పేవాడు కదా దేవుడు. అలా దేవుడు నాకు పేపర్ కూడా చెప్పేస్తున్నాడేమో అనుకుంటున్నారు వీళ్ళు. పేపర్ ఎప్పుడు కల్లోకి రాలేదు, దేవుడు ఏమొస్తాయో ఎప్పుడు చెప్పింది లేదు. కష్టపడి నేను చదువుకోవడం దేవుడు సాయం చేశాడు, మరీ ఎక్కువ కష్టపడలేదు కూడా, గుర్తుండేది. ఆ కారణం చేత నేను రాయగలిగేదాన్ని. అలా నేను డిప్లొమాకి వెళ్ళాక చాలా హెల్త్ పాడైంది నాది, కానీ నేను ఇన్ టైంలో డిప్లొమా కంప్లీట్ చేసి హైదరాబాద్కి వచ్చేస్తాను. మా తమ్ముళ్ళు, చిన్న తమ్ముడు టెక్నికల్ స్టడీసే చేశారు, ఎక్కడికి వెళ్ళినా జాబ్ చేసేవారు. ఇలా గడిచిపోతుంటే మేము ఇండస్ట్రీ పెట్టాలని అనిపించింది. ఒక సామెతల గ్రంథం చదువుతుంటే అన్ని టైం ఇచ్చారు, మీకు మళ్ళీ 4th పంపించబడకండి, నేను కొన్ని విషయాలు చెప్పేసి ముగించేస్తా. అయితే సామెతల గ్రంథం చదువుకుంటుంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రోజు ఒక కీర్తన కానీ సామెతలు కానీ చదువుకొని బస్ ఎక్కి కూర్చునేదాన్ని. ఏం చదివానా అదే మెడిటేట్ చేస్తూ వెళ్ళేదాన్ని. ఆ బస్ స్టాప్ వచ్చాక దిగేదాన్ని. అలా చాలా వచనాలు దేవుడు హృదయంలో భద్రపరుస్తూ వచ్చాడు వాక్యం ధ్యానించేటప్పుడు. ఒకరోజు ఇలా చదువుతుంటే, నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుగొందురు, మరి నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అనే వచనం ఇలా లేచి వచ్చింది, అంటే నన్ను తాకింది. అయితే మా తమ్ముడితో చెప్పాను, రమేష్తో, చిన్ని పెడదామంటే వాడన్నాడు, నువ్వు ఇంత సన్నగా ఉన్నావు, నేను ఇంత సన్నగా చిన్నగా ఉన్నాను, మనల్ని చూసి ఎవరైనా ఆర్డర్ ఇస్తారా అన్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇంట్లో వీళ్ళకి ఎవరు దేవుడు చెప్తున్నాడని అర్థం కావట్లే. అయినా సరే వాడితో మాట్లాడిన తర్వాత కొంచెం బంగారం ఉంటే ఒక మార్వాడి షాప్లో పెట్టి 3000 తీసుకొచ్చి అది ఆర్డర్ చేస్తూ ఉంటే, ఎవరైతే మెటీరియల్ తీసుకెళ్లారో వాళ్ళే మేనేజ్మెంట్ అనమాట, ఏంటంటే బాగా చేస్తారు. అలా 6 నెలల్లో మేము చాలా బయట జాబ్స్ మానేసాం. మేము బయట జాబ్ చేసే సబ్జెక్ట్ ఇది కూడా కాదు. నేను అల్ట్రావైలెట్ టెక్నాలజీ కోసం కౌలాలంపూర్ కూడా సెలెక్ట్ అయ్యా. మా అమ్మ అంది పెళ్ళయ్యాక వెళ్దు కానీ ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు అని, అలా వదిలేస్తాను. తర్వాత ఇదేమో మేము ట్రాన్స్ఫార్మర్స్ బిజినెస్, మా తమ్ముడేమో డిజైన్ చేస్తాడు, సరే ప్రొడక్షన్ అంతా నేను చేస్తూ ఉండేదాన్ని. ఈ 6 నెలల్లోపు ఒక 20 మంది పనిచేయడానికి వచ్చారు. తర్వాత విపరీతంగా మరి దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పేసి ధనం కురిపిస్తున్నాడా అన్నంత అమౌంట్స్ వస్తుండేవి. చిన్న పిల్లలం కదా, ట్యాక్స్ కట్టాలి, మరి ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టేసేవాళ్ళం భయానికి. ఎస్టేట్లో చాలా రైడింగ్ ఉండేది, ట్యాక్స్లు కడుతున్నారా లేదా అని. అలా అయితే ఒకరోజు దేవుడికి నేనే దండం పెట్టాను, ఇన్ని డబ్బులు మేము ఏం చేసుకుంటాం, మాకెందుకు ప్రభువా, ఈ అకౌంట్స్ అన్నీ రాయలేక హార్ట్ అటాక్ వస్తుంది, ఇన్ని డబ్బులు వద్దు అని. ఈ చీరల కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లో క్యాష్ తీసుకెళ్ళేవాళ్ళం ఇంటికి, అంత ఆర్డర్ అనమాట. అలా జరుగుతూ ఉండగా ఇంకా ఇంత బాగున్నప్పుడు ఏమొస్తాయి ఇంట్లో అందరికీ ఆలోచనలు చెప్పండి. నెక్స్ట్ ఏంటి, ఇంకా మా అమ్మ మా నాన్నగారు పంపించారు. దేవుడిని చిన్నప్పుడు నమ్ముకున్నాను కదా, నేను ఎప్పుడు దేవుడితో చెప్పేదాన్ని, కాలేజ్లో ఉన్నప్పుడు కానీ స్కూల్లో ఉన్నప్పుడు కానీ, ప్రభువా నేను పెళ్లి చేసుకోకుండా నీ సేవ చేస్తాను. ఇలా మందిరాలు ఇవన్నీ ఉంటాయని తెలియదు. రాయకూదుర్లో బైబిల్ మిషన్ సంఘాన్ని చూశాను, అక్కడ మందిరాన్ని అంతే. అయితే ఏదైనా క్రిస్టియన్ స్కూల్కి నన్నుగా వెళ్ళిపోవాలనుకునేదాన్ని, ఏదైనా క్రిస్టియన్ స్కూల్కి
నన్గా వెళ్ళిపోవాలని అలా అనుకుంటూ ఉండేదాన్ని. అయితే పెళ్ళి అన్నప్పుడు నేను అన్నాను, పెళ్ళి అన్న అలాంటి జీవితం అన్నా ఇష్టం లేదంటే మా చిన్న తమ్ముడు ఇలా నా 2 కాళ్ళు పట్టుకుని, నాన్నగారు డ్రింక్ చేస్తున్నారు, ఇప్పుడు నీకు మేము పెళ్లి చేయలేదనుకో వాళ్ళ నాన్న డ్రింక్ చేస్తారు కాబట్టి ఆడపిల్లకి పెళ్లి చేయలేదనే నింద మాకు రానివ్వద్దని. అప్పుడు మా దగ్గర వర్షిప్ సెంటర్ని మేము నేరేడ్మిట్ క్రాస్ రోడ్లో ఉండేవాళ్ళం. చర్చ్కి వెళ్ళి ఆ మందిరానికి వెళ్ళి 1995లో జనవరి 1న ప్రార్థన చేసుకున్నాను. ఏమని చేసుకున్నానంటే, మా నాన్నగారు చాలా అందంగా ఉంటారు, 5'11" ఉంటారు, చాలా అందంగా ఉండేవారు, 14 భాషలు మాట్లాడేవారు, చాలా సంస్కారం అన్నీ. కానీ డ్రింక్ చేసినప్పుడు మా అమ్మని చాలా బాధ పెట్టేవారు. తర్వాత మా పెదనాన్నగారు చాలా అందంగా ఉంటారు, మా పెద్దమ్మని 8 సంవత్సరాలు వదిలేశారు. అందుకని నాకు జెంట్స్ అంటే భయం వచ్చేసింది. అందుకని మందిరానికి వెళ్ళి అనుకున్నాను, ప్రభువా అతనికి సౌందర్యం వద్దు, అందంగా ఉండద్దు, కానీ మంచి మానసిక సౌందర్యం ఉండాలి. పెళ్లి చేసుకోకుండా నీ సేవ చేస్తాను అన్నాను, కానీ పెళ్లి తప్పట్లేదు ప్రభువా, దయచేసి పెళ్ళి అంటున్నారు ఇంట్లో, కానీ అతనికి మంచి మానసిక సౌందర్యం ఉండాలని ప్రార్థన చేసుకున్నా అని వాగ్దానం తీసుకుంటే, నీ గర్భఫలము నీ భూఫలము దీవించబడింది. కొంచెం కంగారు పడి పక్కనున్న ఆంటీని అడిగా, ఆంటీ ఇదేంటి ఇలా వచ్చింది వాగ్దానం అంటే, అది ఇప్పుడు కోసం కాదలేమ్మా, తర్వాత కోసం, ఏం కంగారు పడకలే అన్నారు. సరే ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రమే ఒక మ్యాచ్ వచ్చింది. అప్పటికే ఊర్లో చాలామంది మా తాతగారు వాళ్ళని అడిగారు. దాదాపుగా 30-40 సంబంధాల పైనే చిన్నప్పుడు వచ్చినాయి. చిన్నప్పుడే 11 సంవత్సరాల వయసులో మా చిన్న మావయ్యకి ఇచ్చి నన్ను చేసేద్దాం అనుకున్నారు పెళ్ళి. అప్పుడు నేను చాలా భయపడ్డా. ఎవరింటికి ఆడుకోవడానికి వెళ్ళినా మావయ్యకి ఇచ్చి నేను పెళ్లి చేస్తారంట అంటే చాలా భయపడి అప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నా. మళ్ళీ పెళ్ళొద్దు ప్రభు అని అంటే, మా మావయ్య ఎంత మంచి ఆయన అంటే, చిన్నపిల్ల కావాలంటే తన కట్నం ఇచ్చి నేను పెళ్లి చేస్తాను, కానీ దాని భవిష్యత్తు పాడు చేయొద్దు, చదివిద్దాము అన్నారు. అందుకని మా మావయ్య అంటే నాకు చాలా గౌరవం. డిప్లొమా అయ్యాక కూడా నేను వాళ్ళ ఇంటికే వచ్చాను. వాళ్ళ ఇంట్లో ఒక 1.5 years ఉన్నాను. తర్వాత వాళ్ళ పిల్లలకి అదే చదువు చెప్తూ ఉండేవాళ్ళం. తర్వాత రూమ్ తీసుకుని బయటకు వచ్చాను. మా అమ్మ నాన్నగారు కూడా వచ్చేసారు. 95 వచ్చేసరికి 1995 సంవత్సరంలో దేవుడి వాగ్దానం ఇచ్చాడు. ఒక సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు చూసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 20 సార్లు వచ్చారు. మా అత్త రోజు వస్తుండేది. ఏమంటారంటే, ముందు మా తమ్ముళ్ళు మేము వద్దనుకున్నాం, చాలా విగ్రహారాధన వద్దులే అనుకున్నాం. మళ్ళీ మా తమ్ముళ్ళని వాళ్ళు మార్చారు, మా అత్తయ్య వాళ్ళు. కాబట్టి ముందు వద్దన్న మా తమ్ముళ్ళు, ఈ సంబంధం మంచిది, ఆయన మంచివాళ్ళంట అలా అని అనేసరికి నేనేమని ప్రార్థన చేసుకున్నాను తెలుసా? వాళ్ళు 10 మంది, ఈయన 10 ఆయన. ఏమని ప్రార్థన చేసుకున్నానంటే, ప్రభువా వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వకూడదు, ఏ ప్రాణ నష్టం కానీ దెబ్బలు కానీ తగలకూడదు, కానీ నన్ను చూసలేక నష్టం జరిగింది అని నన్ను చేసుకోవడం మానేయాలి అని ప్రార్థన చేసుకున్నా. అందుకే నేను నా డైరీలో రాసుకున్నా, మనం చాలాసార్లు రాతిని అడుగుతాం, రొట్టెనిస్తాడు దేవుడు. చాలా ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లేదు మనకి, అందుకు దేవుని స్తుతించాలి. అసలు ఏం అడగాలో తెలుసా? కొన్నిసార్లు మనకు తెలియదు. చాలాసార్లు మనం అడిగినవన్నీ కూడా మనకు మంచివి కాదు. నేను వద్దు అని చెప్పాను కదా, ప్రభువా వాళ్ళు ఏదన్నా ఒక నష్టం అనుమతించు, నేను వద్దని చెప్పేయాలి. అలా ఎవరైనా చేస్తారా ప్రార్థన? నేను అలా చేసుకున్నాను. అంత బుద్ధిహీనరాలు నేను. అయితే ఆ ఇంట్లో మేము 1 నెల మా అమ్మ ఈ పెళ్లి చేసేయని, మా అమ్మ ఈ పెళ్ళి వద్దు ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు మా అమ్మ ప్రార్థనకు ఆమెను అన్నాడు. నా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ఏమైంది, వాళ్ళు ఏం కట్నం అడగలే. మా వాళ్ళు అప్పు చేసేనే 3 లక్షలు ఇద్దాం అనుకున్నారు. వాళ్ళు అన్నారు, అమ్మాయి నచ్చింది కాబట్టి మీరు ఏమి ఇవ్వద్దు, పెళ్లి ఖర్చుకి ఏదైనా మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదంటే. మా అమ్మ వాళ్ళు 65,000 ఇచ్చేదో కొంచెం బంగారం అవి పెట్టారు. వాళ్ళు 65,000 కూడా ఉంచుకోవాలి, ఇచ్చేసారు తిరిగి. చాలా నీతి కలిగిన వాళ్ళు, మానవుల యొక్క మంచితనం అంతా వాళ్ళకి ఉంది, కొంత వాడుకుని మాకు ఇచ్చేసారు తిరిగి. అయితే తర్వాత మా వారు అయితే పెళ్ళి అయిన తర్వాత ఏమన్నారంటే, ఈ 10 పెళ్ళిళ్ళు అయినాయి కదా, మొత్తం 6 ఆడపడుచులు, 3 బావగారులు, మా వారు 10 ఆయన. అయితే మా ఆడపడుచు వాళ్ళు ఆయన అన్నారు, ఈ అమ్మాయి పాదం ఎంత మంచిదో అన్నారు. ఏమన్నారు? ఎందుకంటే ప్రతి పెళ్ళికి ఏదో ఒక యాక్సిడెంట్ అయినా అయిందంట, ఒక కరెంట్ షాక్ అయినా తగిలిందంట, ఏదో ఒక నష్టం వచ్చిందంట. నా పెళ్లిలో ఏ నష్టం జరగలేదంట. నేనేమని ప్రార్థన చేసుకున్నాను, వాళ్ళు ఏదన్నా నష్టపోవాలి, యాక్సిడెంట్లు అవి అవ్వకూడదు, కానీ ఈ అమ్మాయి పాదం మంచిది కాదు అని వాళ్ళు అనాలి. అందుకే నేను అప్పుడు డైరీలో రాసుకున్నా, ప్రభువా నేను మా వారు మంచితనం చూసినప్పుడు నేను దేవుడితో చెప్పా, నేను రాతిని అడిగాను, కానీ నువ్వు ఎవరినిచ్చావు? రొట్టెనిచ్చావు. మంచి మానసిక సౌందర్యం ఉండాలి, అందంగా ఉండకపోయినా పర్వాలేదు అన్నాను కదా నేను. మా చిన్నమాయి నన్ను ఇలా కూర్చోబెట్టి, నువ్వు డిప్లొమా చేసావు కదా, మరి ఆయనేమో మామూలుగా బీకామ్ తర్వాత ఎంకామ్ అంట, నీకు టెక్నికల్ స్టడీసే కావాలా, ఎవరు కావాలంటే మా మావ ఇలా కూర్చోబెట్టి అడిగితే, ఎవరు అలా అడగరు, ఆడపిల్లలు ఎక్కువ కదా,
కానీ మా మావయ్య అడిగారు, నువ్వేమనుకుంటున్నావు అని అడిగితే నేను అన్నాను, పెళ్లి విషయంలో నాకు ఎలాంటి రిజర్వేషన్ లేదు, ఒక రిక్షా అబ్బాయిని చూపించినా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పా. నాకు ఎలాంటి, ఒక పొలం పని వాళ్ళైనా, చదువుకోపోయినా పర్వాలా, చదువుకున్న పర్వాలా, నాకు ఎలాంటి రిజర్వేషన్ కూడా లేదని. తర్వాత ఈయన పెళ్ళి అయిన తర్వాత ఈయనతో చెప్పాను, నేను యేసుప్రభు నమ్ముకున్నానండి అంటే, మా వారు నన్ను టెర్రరిస్ట్ని చూసినట్టు చూశారు. ఒక నక్సలైట్నో టెర్రరిస్ట్నో చూస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? అమ్మ బాబోయ్, నీకు ఆ దేవుడు ఇష్టమా? వాళ్ళ అక్క దగ్గర పెరిగేస్తాను, మా అక్క వాళ్ళకి ఇష్టం లేదు, మా బావగారు వాళ్ళ అమ్మగారు యేసుప్రభుని నమ్ముకుంటేనే ఇంట్లోంచి తీసుకెళ్ళి బయట పెట్టారు రూమ్లో, నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు ఈ విషయం అని. దేవుణ్ణి వదిలేయమంటే మాత్రం కష్టం, నేను దేవుణ్ణి విడిచైతే ఉండలేను, మీకు ఇష్టం లేకపోతే మనం విడిపోవచ్చు అన్న. అలా అనకూడదు, ఆ ధైర్యం. చాలాసార్లు తను అన్నారు, నీకు ఎంత ధైర్యం నువ్వు అలా అన్నావంటే, దేవుణ్ణి విడిచిపెట్టమంటే కష్టం. అప్పుడు ఈయన ఏం చెప్పారంటే, నువ్వు మనసులో ప్రార్థన చేసుకో, కానీ నువ్వు చెప్పొద్దు, ఎవరికి కూడా ఏం చెప్పొద్దు, యేసు ప్రభుని పూజిస్తున్నామని చెప్పొద్దు అంటే అది ఆగేదా అండి? కానీ వీళ్ళు తీర్థయాత్రలన్నింటికి వెళ్తే వీళ్ళతో పాటు వెళ్ళేదాన్ని. ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళేవారు, ఈయన గుండు చేయించుకునేవారు, వచ్చేవారు. నేనే ఒకటే చెప్పాను, నమస్కారం పెట్టిన ప్రసాదం తినడం. అలా ఆఫీస్ అభివృద్ధి చెందుతూ ఉంది. మరి టర్న్ ఓవర్ మేము దేవుడు పెంచుతూ వచ్చాడు. విషయాలన్నీ ఇలా జరుగుతూ ఉండగా 4.5 సంవత్సరాలు అయింది పెళ్ళై, నాకు పిల్లలు లేరు. అయితే ఒకసారి బాగా పెయిన్ వస్తుంది కడుపులో, పీరియడ్స్ ముందు చాలా పెయిన్ వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం కూడా లేదు. సరే ఒకరోజు సాహసించి వెళ్తే మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు, యాగ్నెస్ అని, రండి జయ మీరు చాలా బాధపడుతున్నారని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే డాక్టర్ సలూజా ట్రీట్ చేసి స్కాన్ చూసి 5 నెలల బిడ్డైనా ఉండాలి, గడ్డైనా ఉండాలి, నీకేం తెలియట్లేదా అన్నారు. అని ఎండోమెట్రియం ఏరియాలో చాలా డిస్టార్షన్ ఉంది కాబట్టి యూట్రస్ తీసేస్తాం, గర్భసంచి తీసేస్తామని ట్యాబ్లెట్స్ రాసిచ్చారు. మర్నాడు మా వారిని తీసుకురమ్మన్నారు, నేను తీసుకెళ్ళాను. మరి మాట్లాడారు, బాధపడద్దు, చిన్న వయసులో ఇలా రావద్దు, ఉంచితే క్యాన్సర్ అవ్వచ్చు, కాబట్టి ఎవరినైనా మీరు పిల్లల్ని పెంచుకోండి అని చెప్తే, మా వారి 4.5 సంవత్సరాలు ఏంటి పెళ్ళైన కొత్తల్లో అన్నారు, నువ్వు నా దారిలోకి వస్తావు 5 సంవత్సరాల్లోపు, నేను ఎప్పుడు మీ దారిలోకి రాను, ఒకవేళ మీ యేసు ప్రభు ప్రత్యక్షమై వెంకటేశ్వరరావు నన్ను నమ్ముకో, లేకపోతే నరకం వెళ్ళిపోతావంటే నేను చెప్తాను మీ యేసు ప్రభుకి ఏమని, నేను నరకం వెళ్ళిపోయినా పర్వాలేదు, నా వెంకటేశ్వరం నాతో ఉంటాడు, మేమిద్దరం కలిసి కాలిపోతాం అంటే. దేవుడు అంటే అస్సలు ఇష్టం లేదు. ఇంట్లో మాత్రం నువ్వు చెప్పొద్దు, బయట నువ్వు ఎంతైనా చెప్పుకో, నేను ఏమన్నాను. ఎవరైనా సేవకులు వచ్చినా కూడా వాళ్ళకి టీ కొంచెం ఆఫరింగు తినడానికి ఏమన్నా అలా తెచ్చిచ్చి వెళ్ళిపోయేవారు, వాళ్ళు వెళ్ళాక వచ్చేవారు, అసలు ఇష్టం లేదు వినడం. ఇలా జరుగుతుండగా 4.5 సంవత్సరాలు అయ్యాక నాకు ఇలా బాగాలేదు కదా, ఇంటికి వచ్చాము. ఆ రోజు రాగానే నేను ఒక ఆమ్లెట్ వేసుకుని ఆమ్లెట్లు వేసి ఆనందం తిన్నాను. తినలేదు, నేను హాయిగా తిన్నా. ఈయన గర్భసంచి తీసేస్తారు అంటే ఏంటి, నువ్వు ఎంత బాధపడినట్టు కనిపించట్లేదు, మరి నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టించట్లేదు, నీ భక్తి నీకు ఎందుకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. సరే నాకు ఎలాంటి నిరీక్షణ లేదు, నేను ఎప్పుడు ఈయన ఏం అడిగినా అన్నీ వండి పెట్టేదాన్ని, ఎందుకంటే ఎలాగో నరకం వెళ్ళిపోతారు కదా, ఈ లోకం వరకే కదా అని అడిగిన వల్ల వండి పెట్టేదాన్ని. నాకు జాలి, ఎందుకు ఇంత మంచితనం ఉంది కానీ దేవుడు వద్దు అని. అయితే అన్నీ వండి పెడితే ఒకసారి అన్నారు, పెళ్ళైన 6 ఏళ్ళకి నువ్వు అప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నావు అంటే, నేను అన్నాను అప్పుడు మీరు నరకం వెళ్ళిపోతారేమో అనుకున్నాను, కానీ మీరు ఇప్పుడు ఎక్కడికి. తన తర్వాత నమ్మారు. ఎలా అంటే ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి క్యాలెండర్ వస్తే ఒక విగ్రహం ఒక ఫ్రేమ్లోకి వచ్చేస్తుంది. అలా ఒక బెడ్రూమ్ నిండా కూడా విగ్రహాలు ఉండేవి. ప్రతి శనివారం గంట కొట్టడం, పూజ సామాన్ నాతో తోయించేవారు, సర్వెంట్ ఉన్నా కూడా. అయితే అక్కడ పూజ చేసి ప్రసాదం కూడా పెడుతూ ఉండేవారు. ఇంకా దేవుని వద్దనుకున్నారు కదా. ఇలా ఉంటుండగా మా ఆడపడిచి ఫోన్ చేసి షిరిడి వెళ్ళండి పిల్లలు పుడతారన్నారు. ఆవిడ కూడా వచ్చారు. అవన్నీ కాదు అని మనకు తెలుసు, కానీ నేను ప్రసాదం తిన్నాం, నమస్కారం పెట్టను, కానీ వెళ్ళాను కూడా. 1999 సంవత్సరం వెళ్ళిన తర్వాత లాస్ట్ హారతి ఇవ్వడానికి వీళ్ళు లోపలికి వెళ్ళారు. ఆ గుడి బయట మెట్ల మీద నేను కూర్చున్నాను. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ఏమనంటే, యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అని నాకు చిన్నప్పుడే తెలుసు. మా నాన్న నిన్ను నమ్ముకోలేదు, ఇంకా మా నాన్నకి నువ్వు వద్దు, మా ఆడపడుచులకు వద్దు, మా వారికి నువ్వు అసలే వద్దు, కానీ ఈ తీర్థయాత్రలు నన్ను ఇంకా తిప్పకు స్వామి, నేను చనిపోవడానికి కూడా ఇష్టపడుతున్నాను, నాకేం బాధ లేదు, నన్ను తీసుకుంటే కూడా సంతోషమే, నాకు తల్లి కావాలన్న కోరిక కూడా లేదు, ఈరోజు నేను విడిచిపెట్టేస్తున్నాను ఇక్కడ అని అలా ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసాం కదా. తర్వాత వెస్ట్ గోదావరి వెళ్తే ఒక డాక్టర్ నాకు ట్రీట్మెంట్ నన్ను చూసి ఆవిడ ఏడ్చారు. డాక్టర్ మమతా దీన్ దయాళకి లెటర్ రాసి ఇచ్చారు, చాలా పెద్ద గడ్డ ఉంది, ఇమీడియట్గా ఆపరేషన్ చేసేయాలి అని చెప్పినప్పుడు ఆ లెటరు నేను మమతా దీన్ దయాళ్ గారి దగ్గరికి వెళ్ళలేదు, కానీ సరే అని షిరిడి వెళ్ళొచ్చాక ఒక చోట ప్రేయర్ జరుగుతుంటే వెళ్ళాయి. వాళ్ళు అన్నారు,
మీ వారి పేరు ఏంటి అన్నారు. నేను అనుకున్నా మా వారు యేసుప్రభుని వద్దంటారు, ఈ ఏళ్ళేంటి మా వారి పేరు అడుగుతారు, నా స్వస్థత కోసం ప్రార్థన చేయొచ్చు కదా అని నేను అనుకున్న తర్వాత చెప్పాను, వెంకటేశ్వరరావు అని చెప్పాను. వెంకటేశ్వరరావుని రక్షించని ముగ్గురు నలుగురు ఇలా గ్రూప్స్ అయ్యి ఒక గ్రూప్లో ప్రార్థన చేస్తూ వస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకుంటాను కదా. ఆ రోజు కొంచెం రాగి జావ తాగి శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాను. ఇంటికి వచ్చాక నేను చాప వేసుకొని ప్రార్థన చేసుకుంటే కళ్ళు ఇలా తెరిచాను. అక్కడ కూర్చున్నారు, చాప మీద కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు అని అడగలే. మళ్ళీ కూర్చోపోతే సరే. శుక్రవారం తర్వాత ఏమొస్తుంది? శనివారం పొద్దున్న దీపం పెట్టలేదు. చూస్తూ ఉన్నాను. మీరు ఎందుకు దీపం పెట్టలేదని అడగలే. మళ్ళీ పెట్టేస్తే దీపం అందుకని 6 రోజులు ఆఫీస్కి వెళ్ళాను. 7వ రోజు మళ్ళీ వచ్చింది. 7 రోజులు 7 యుగాల్లాగా గడిచాయి. తర్వాత మళ్ళీ శనివారం కూడా దీపం పెట్టలే. కానీ ఆ రోజు ప్రార్థన చేశారు. నువ్వు సృష్టికర్తవని తెలియక నేను సృష్టికి పూజిస్తూ వచ్చాను, నన్ను క్షమించు. నా భార్యను స్వస్థపరిచి ఉంటే నేను ఆశ్చర్యపోయేదాన్ని కాదు. కానీ ఆయన ఏమడిగారంటే, నాకు ఇచ్చిన భార్య, కొంచెం ఆస్తి, ఈ బంగారం, ఇవన్నీ నీ చేతుల్లో పెడుతున్నాను, నీకు ఏది ఇష్టమైతే అది తీసేసుకో. ఆ ప్రార్థన నాకు ఎంత కన్నీళ్ళు వచ్చాయంటే, తర్వాత ఆ విగ్రహాలన్నీ తీసేశారు. ఒక 3 గోనె సంచుల్లో మూట కట్టారు, బండి మీద తీసుకెళ్ళి కాపరా చెరువులో పడేశారు. నేను అన్నాను, మన వద్దు, ఎవరైనా సేవకులను తీసుకొచ్చి తీయిద్దామంటే వద్దొద్దు, మనమే చెప్తుంటే మనమే తీసుకోవాలని తనే తీసుకెళ్ళి పడేశారు. ఎప్పుడైనా ఆ విగ్రహాలను రూమ్ క్లీన్ చేసేటప్పుడు నేను అనుకునేదాన్ని, ఇలా అనేదాన్ని, ఒకరోజు మీరు మా ఇంట్లోంచి వెళ్ళిపోకపోతే నా దేవుడే కాదని. మరి హరిద్వార్ నుంచి శివలింగం తెచ్చుకున్నారు, రిషికేశ్ నుంచి ఏవో కొన్ని విగ్రహాలు వచ్చినాయి, వాటన్నిటినీ మొత్తం తీసుకెళ్ళి పడేశారు. తర్వాత ఆపరేషన్కి నేను వెళ్ళక ముందు నేను ఈయన అడిగాను, చిన్నప్పుడు నేను బాప్తీసంలో సాక్ష్యం ఇవ్వలేదు, ఇంట్లో జెంట్స్ ఎవరు రక్షించబడలేదు కదా, అందుకని ఆ పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయో ఏంటో అని మా అమ్మమ్మ వాళ్ళకి భయం ఉండేది. అప్పుడు మా వారిని నేను అడిగాను, షిరిడీలో కూడా నేను అదే ప్రేయర్ చేసుకున్న మెట్ల మీద, బాప్తీసంలో సాక్ష్యం ఇవ్వాలి ప్రభా, ఆ భాగ్యం నాకు ఇవ్వాలి అని. అయితే షిరిడీ వెళ్ళి రాగానే ఈయనలో కార్యం జరిగింది. షిరిడీ మెట్ల మీద నేను చేసిన ప్రార్థన ఎవరు ఆలకించారు? యేసు ప్రభు ఆలకించాడు. సర్వవ్యాపకుడు, ఆయన లేని చోటు ఏది. అయితే మరి ఎక్కడ ప్రార్థన చేసినా వినే దేవుడు. నువ్వు నిద్రపోకముందు 2 కాంపోజ్ వేసుకో, బిఫోర్ యూ గో టు బెడ్ యూ టేక్ 2 కాంపోజ్, ఒక్కదానికి నిద్ర పట్టదు ఒక టాబ్లెట్కి అని చెప్పారు. అప్పుడు ఏమైందంటే, ఆ రోజు నేను వాక్యం చదువుకుంటున్నాను. మా వాళ్ళు ఒక వెహికల్ కొన్నాం మేము, అది తీసుకుని వెస్ట్ గోదావరికి వెళ్ళారు. వచ్చేలోపు మా పిన్ని వాళ్ళ అబ్బాయి తన కొంచెం బాగాలేదు, ఒకవేళ రాత్రి నేను నొప్పి అని కనుక బాధపడితే డాక్టర్కి ఫోన్ చేయాలి, డ్రైవర్ని పిలవాలి, మరి మనం హాస్పిటల్కి వెళ్ళిపోవాలని. ఆ రోజు నేను వాక్యం చదువుకుంటున్నా, ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళకుండా ఆఫీస్కి రోజుకి 100 నుంచి 150 ఫోన్లు వస్తాయి. ఫోన్స్ కూడా నేనే చూస్తాను. ఆ రోజు చాలా వర్షం పడింది, ఏ ఫోను రానప్పుడు నేను వాక్యం చదువుకుంటుంటే 73వ కీర్తనలో ఒక మాట, ఎక్కడికి వచ్చి నేను ఆగాను అంటే, ఇది చదువుతూ వచ్చాను మధ్యాహ్నం పూట ఆఫీస్లోనే, నా రూమ్లో నేను చదువుకుంటున్నాను. ఈ పని కోసం కూడా పిల్లలు ఎవరు ఏం చేయాలని కూడా ఎవరు రాలేదు. అలా చదువుతూ ఉంటే ఒక చోట చూడండి, 73వ కీర్తన 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అక్కడికి వచ్చేసరికి దేవుడు అంతరంగంలోంచి అడుగుతున్నాడు, ఆకాశం ముందు నేను నీకుండగా ఈ లోకంలో ఏదైనా కావాలని. ఎందుకంటే అంతవరకు నేను ఆపరేషన్కి వెళ్ళట్లేదు. అప్పుడు నేను దేవుడితో చెప్పాను, ఆకాశం ముందు నీవు నాకుండగా నేను తల్లి కావాలని కోరుకోవట్లేదు, ఈరోజు విడిచిపెట్టేస్తున్నాను ఈ విషయం అన్నప్పుడు నా ఆత్మను మరి ఏ విషయాలైతే కట్టేస్తుంది అవన్నీ తెంపబడి స్వేచ్ఛ వచ్చేస్తుంది. నాకు వర్షం వెలిసింది, బయటకు వచ్చి మనసు తేలికైపోయింది, గట్టిగా అరవాలనిపించింది. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, ఏ విషయం నేను దేవుడి నుంచి కోరుకోవట్లేదని. అప్పుడు నాకు అనిపించింది, మరి దేవుడు ఎలా కార్యం చేస్తాడు, విడిచిపెట్టేసినప్పుడు ఎంత అద్భుతంగా కార్యం చేస్తాడు. తర్వాత నేను ఆపరేషన్కి వెళ్ళాను, లోపలంతా యూట్రస్ అంతా చాలా బాగుందని గడ్డ తీశారంటే యూట్రస్ తీయలేదు. తర్వాత 6 సంవత్సరాలు గడిచాయి. VBSలో సిస్టర్స్ మీటింగ్స్లో మరి సండే స్కూల్లో దేవుడు వాడుకుంటూ వచ్చాడు. త్వరలో మరి మా వారు కూడా దేవునిలో సాక్ష్యం ఇచ్చారు. మా తమ్ముడు రక్షించబడ్డాడు, మా మరదలు రక్షించబడింది, మా తమ్ముడు వాళ్ళ పిల్లలు. ఇలా నేను శ్రమలో వెళ్తూ ఉండగా ఒక్కొక్కరు రక్షణలోకి వస్తూ ఉన్నారు. అలా జరిగింది. మళ్ళీ 2006లో నేను ఒక VBSకి సంగారెడ్డికి వెళ్ళాను. ఈలోపే మేము ECL మందిరానికి, ఈయన కూడా రక్షించబడ్డాక, నువ్వెక్కడ కొనియాడబడుతున్నావో, ఎక్కడ నీ అధికారం ఉందో
మరి అలాంటి చోటుకి మమ్మల్ని నడిపించు అన్నప్పుడు నేను ఒక టెస్ట్ రాశాను. ఒక మందిరంలో టెస్ట్ పెడితే రాస్తే స్పిరిచువల్ మ్యాన్ 1 ఒక పుస్తకం ఇచ్చారు, వాళ్ళ వాచ్మెన్ ఇది. అది చదివిన తర్వాత ప్రార్థన చేసుకున్న 6 నెలలు నడిపించి ప్రభు అంటే ఈసీఐఎల్ మందిరం, హౌస్ ఆఫ్ ప్రేయర్, హెబ్రోన్ బ్రాంచ్. అది దేవుడు అక్కడికి నడిపించి ఆత్మీయంగా మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. అక్కడ ఆండ్రంకులు ఉన్నారు, మమ్మల్ని చాలా ఆదరించి మాట్లాడారు. ఆపరేషన్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయించుకుని ఆపరేషన్కి వెళ్ళాను. యూట్రస్ ఉంచారు. మళ్ళీ 2000 సంవత్సరంలో నాకు ఆపరేషన్ అయింది, 17 20వ తారీఖున. తర్వాత 2006 వరకు పిల్లలు లేరు. మళ్ళీ మధ్యలో ఒక ఆపరేషన్ అయింది. ఈసారి యూట్రస్ తీసేస్తున్నారు. ఒక మెష్ పెట్టారు కడుపులో, చాలా పెయిన్ వస్తాయి. మా ఓన్ రిస్క్ మీద మేము రాసి డాక్టర్కి ఇచ్చి యూట్రస్ ఉంచాము. తర్వాత 2006లో మళ్ళీ జ్వరం వచ్చి చాలా బాధపడ్డాను. అప్పుడు దేవుడికి చెప్పాను, ఇంకెప్పుడు పిల్లల్ని అడగను అని. మా వారు కూడా దండం పెట్టుకున్నారు, ఇంకెప్పుడు పిల్లల్ని అడగమని. సేవకు సమర్పించుకున్నా. చిన్నప్పుడు ఎప్పుడు సేవ చేస్తాననే దాని తర్వాత అనుకున్నాను, మంచి వాళ్ళని వాడుకుంటాడు, గొప్ప వాళ్ళని వాడుకుంటాడు, నాకేమొచ్చు అనుకునేదాన్ని. ఎప్పుడైతే నీ సేవ చేస్తాను అనుకున్నానో ఏ మందులకి తగ్గని జ్వరం తగ్గిపోయింది. 10 రోజుల నుంచి జీవం కోసం పోరాటం, బ్రతుకుతానో చనిపోతానో తెలియదు. అప్పుడు జీవితం విలువ తెలిసింది. వాళ్ళు చనిపోతే రేపు 2వ రోజు అని. అలా ఇంటికి వచ్చేసిన తర్వాత 2006 ఎర్లీ అవర్స్ 2007 ఎర్లీ అవర్స్ మందిరానికి వెళ్ళి వాగ్దానాలు అందరూ తీసుకుంటుంటే నేను తీసుకున్నాను. అయితే ఇలా వస్తూ ఉన్నాను, అక్కడ వాగ్దానాలు పెట్టారు 31st నైట్. వస్తూ ఉంటే వచ్చిన తర్వాత ఆ రోజు నేను ఒక వాక్యం చెప్పాను అంతకు ముందు రోజు. ఏమనంటే, అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు, తనకిష్టమైన కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టాడు. అబ్రహాము నిన్ను ఎంత ప్రేమించాడో రుజువుపరుచుకున్నాడు తన కుమారుణ్ణి ఇచ్చి. మరి ఈ రోజు నా జీవితంలో ఏదీ లేదు ప్రభు అని అలా అనుకుంటే ఇలా వస్తుంటే కుమారక్క అని ఒక అక్క ఉంటారు. ఆవిడ అన్నారు, జయ నీకు ఆపరేషన్ చేశారు కదా, పిల్లల్ని అడుగు అని. అప్పుడు నేనేం డిసైడ్ చేసుకున్నాను, పెళ్ళయ్యేప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, మరి ఇంచుమించు 11 సంవత్సరాలు. 1995లో పెళ్ళయింది. 2007లో వాగ్దానం తీసుకున్నాను. అడిగింది ఇంక పిల్లలు వద్దనుకున్నాను కదా, ఇలా వస్తూ అనుకున్నాను. నేను ఇంక పిల్లల్ని అడగను ప్రభువా, నువ్వు మర్చిపో, నేను మర్చిపోతాను. కానీ నా ఒకే ఒక్క జీవితాన్ని నీ బలిపీఠం మీద పెడుతున్నాను. అబ్రహాము నిన్ను ప్రేమించాడు అన్నదానికి గుర్తుగా తన కుమారుని బలిపీఠం మీద పెట్టి తన కుమారుడి కంటే నిన్ను ఎక్కువ ప్రేమించానని రుజువుపరుచుకున్నాడు. ఇవాళ నిన్ను ప్రేమించాను అని రుజువుపరచుకోవడానికి నా దగ్గర ఏం లేదు, నా ఒకే ఒక్క జీవితం ఉంది. నా జీవితాన్ని నీ బలిపీఠం మీద పెడుతున్నాను, నీకు ఇష్టమైతే నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థన చేస్తుంది. ఇలా టర్న్ అవుతానే వాగ్దానం తీసుకుని అందరూ చూసుకున్నాను. చాలామంది ఇంటికి వెళ్ళి ఉపవాసం చూసుకుంటారట. నేను ఇలా వెళ్తూనే తీసుకుని చూస్తాను. చూసేసరికి నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు అని ఆదికాండం 22:17లో వాగ్దానం ఇచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒంట్లో బాగాలేదు కదా, అప్పుడు 2 నెలలు ఇంట్లో ఉన్న, ఆఫీస్కి వెళ్ళకుండా. ఇంకా నేను వాక్యం స్తుతించేదాన్ని, నేను గొడ్రాలుగా ఉన్నందుకు వందనాలు అని. ఒకరోజు మా అంకుల్ కూడా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు బేటా అంటే, నేను స్తుతిస్తున్నానండి దేవుణ్ణి అంటే. ఎందుకమ్మా అంటే, నేను గొడ్రాలుగా ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తున్నానండి అని చెప్పాను. ఆయన అన్నారు, అమ్మ భక్తురాలు దిగొచ్చింది అని కొంచెం అన్నారు. అలా అనేసరికి మా వారు అన్నారు, ఆయనతో చెప్తావా ఈ విషయం నువ్వు అని. నేను అన్నాను, ఒకరితో ఒకరు సత్యమే చెప్పాలని ఉంది కదా అని. అంకుల్కి చెప్పానని ఒక పేపర్ రాసా, బ్యాంక్ ఆఫ్ హెవెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, జాన్స్ గాస్పల్ 14:14. మా నాన్నగారి రక్షణ, ఆఫీస్లో పేమెంట్స్ ఆగిపోయాకున్నా అవి, తర్వాత మా పద్మ పెళ్ళి, మా ఆడపడుచు కూతురు పెళ్ళి, తర్వాత కింద నా చిల్డ్రన్ అని రాసుకున్నాను. అనుకుని ఈ విషయాలకు స్తుతిస్తూ ఉంటే తర్వాత ఇల్లు మారినప్పుడు చూస్తే నేను ఏ విషయం అయితే చెక్ రాశానో వాటన్నింటికీ ఆన్సర్ వచ్చింది. అప్పట్లో అలా చాలా చెక్స్ రాశాను, విశ్వాసంగా రాస్తూ వాటిని తీసుకుని స్తుతిస్తూ ఉండేదాన్ని రోజు. మా పద్మ పెళ్లి విషయంలో కూడా స్తుతించినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడు. అలా స్తుతించినప్పుడు ధైర్యం వస్తూ ఉండేది, స్తుతించినప్పుడు ప్రభుకు సమీపంగా ఉన్న విషయాలు ఉండేవి, స్తుతించినప్పుడు ధైర్యం ఉండేది. ఇట్లా జరిగిపోతూ ఉండగా మరి వాగ్దానం తీసుకున్నాక ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన నాకే వచ్చింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడు మందులు రాసిస్తారు, ఎప్పుడు సక్సెస్ కాలేదు. అయిన తర్వాత జూన్లో వెళ్ళాను, జూలై నెలాఖరికి రమ్మన్నారు. అప్పుడు నన్ను టెస్ట్ చేసి వాళ్ళు చెప్పారు, డాక్టర్ శశికళ మేడం, జయ నేను దండం పెట్టే దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ నువ్వు నమస్కారం పెట్టే దేవుడు ఉన్నాడు. నేను కన్సీవ్ అయ్యాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు. షుగర్ వచ్చింది, అవయవాలు ఫామ్ అవుతాయి లేదో, తొందరగా టెస్ట్ చేయించుకోలేదు, గ్లూకోజ్ టెస్ట్ అవన్నీ జరిగిపోయాయి. 8 months విపరీతమైన వామిటింగ్స్. మళ్ళీ 2008లో వెళ్ళి అడిగా, నేను అడగలేదు, మీరే ఇచ్చారు, ఏంటి ప్రభు ఈ బాధ అంటే, నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నీ చెయ్యి విడిచిపెట్టను. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. డాక్టర్స్ ఏం చెప్తున్నారు,
నా శరీరం ఏం చెప్తుంది, చుట్టూ ఉన్న పరిస్థితులు ఏం చెప్తున్నాయి, ఇవి నేను చూడలేదు. నువ్వు ఏం మాట ఇచ్చావో నేను దాన్నే చూస్తున్నాను అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నానో ఆ రోజు వామిటింగ్స్ ఆగిపోయాయి, దగ్గు తగ్గిపోయింది, షుగర్ కంట్రోల్లో వచ్చింది. ఏప్రిల్ 1 వచ్చింది. 31 మార్చిన డాక్టర్ని అడిగాం, మూమెంట్స్ ఎక్కువైపోయినాయి, ఆపరేషన్ చేసేయండి అని. డాక్టర్ అన్నారు 4 రోజులు ఆగు, మంచి నక్షత్రాలు వస్తాయని. అన్ని రోజులు మంచివే మాకు, ఏ రోజైనా పర్వాలేదంటే ఏప్రిల్ 1 వాళ్ళు ఆపరేషన్ చేశారు. దేవుడు నాకు ఒక అమ్మాయిని ఇస్తాడేమో అని మరియా అని పేరు పెట్టుకుందామని అనుకునేదాన్ని. చాలా లేట్గా కదా, మా వారిని వాళ్ళ అక్కలు బాగా చూశారు కాబట్టి ఆడపిల్లలు అయితే మనల్ని బాగా చూస్తారని, మా వారికి ఆడపిల్లలు ఇష్టం, ఇంట్లో అందరికీ కూడా. సో దేవుడు బాబునిచ్చాడు. డాక్టర్ అన్నారు 2nd టైం నీకు మళ్ళీ పాపనిస్తాము అని. తర్వాత అవయవాలు ఏర్పడతాయో లేదని భయపడ్డాను కదా, అయితే చక్కగా ఉన్నాడండి అన్నారు. అంటే అవయవాలు బాగున్నట్టే కదా. అలా కళ్యాణ్ అక్క హెబ్రోన్ నుంచి వచ్చారు, రోజు చూడటానికి వచ్చారు. ఆపరేషన్ అయినంతసేపు నా దగ్గరే ఉన్నారు. షీబా అక్క వాళ్ళంతా ప్రార్థన చేశారు, సరోజన మామగారు, పెద్ద పెద్ద వాళ్ళంతా, భవాన్ అక్క, అందరూ నన్ను ప్రేమించి నన్ను దీవించిన వాళ్ళే. అయితే బాబు తర్వాత వాడికి బొడ్డు పెద్దగా ఉండేది, 9 months వచ్చినా అది లోపలికి వెళ్ళలే, మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్స్. చాలా అప్పుడు నాకు జాయింట్ పెయిన్స్ అన్నీ వచ్చేసాయి. ఆ రోజు దేవుణ్ణి అడిగా, ప్రభా 9 months అయినా వీడికి బొడ్డు ఇలా ఉంది, ఆపరేషన్ అంటున్నారు, నీ రక్తం క్షమించిన పాపం అంటూ ఏది లేదు, నేను నా భర్త ఏ తప్పు చేసినా మన్నించి ప్రభా, దయతో మరి మా అపరాధం క్షమించు, ఈ చిన్నవాడికి ఆపరేషన్ అనుమతించొద్దు అన్నప్పుడు స్నానం చేసి పడుకోబెట్టాం. మా పెద్ద తమ్ముడికి ఇంకా రక్షణ లేదు, మూర్తి, ఆయన కోసం ప్రార్థన చేయండి, ఆయన పేరు మూర్తి. ఆయన వచ్చి టీ తాగడానికి వస్తాడు మా ఇంటికి. నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళట్లేదని. కొంచెం టీ పెట్టంటే వాడికి స్నానం చేసి బాబుకి పడుకోబెట్టి బాబుని టీ పెట్టడానికి వెళ్ళా. వాడు చూసి ఏ బొడ్డు లోపలికి వెళ్ళిపోయింది అన్నాడు. ఆ ముందు రోజు చేసిన ప్రార్థనకి దేవుడు కనికరించి వాడికి ఆపరేషన్ అనుమతించలేదు. ఏం పేరు పెట్టాలి అన్నప్పుడు మా ఆడబడిచి వాళ్ళు ఫోన్ చేశారు, జనరల్ పేరు పెట్టాలి. ఎంత మాత్రం మీరు చర్చికి వెళ్తే ఒప్పుకుంటున్నాను, నన్ను బాగా కోప్పడ్డారు. మా బావమరిది నువ్వు మార్చేసావమ్మా, మా ఆడబడిచి వాళ్ళైనా, కానీ పిలుస్తానే జనరల్ పేరు పెట్టాలని. మా వారిని అడిగే మరి ఏం పేరు పెట్టాలి అంటే మా వారు చెప్పారు, వాళ్ళు పెట్టుకోవట్లేదేంటి, హిందూ మైథాలజీకి సంబంధించిన దేవుళ్ళ గురించి పెట్టుకోవట్లేదా, మనం ఎందుకు భయపడాలి, ఏ జనరల్ నేమ్ వద్దు, పిలుస్తానే క్రిస్టియన్ అనిపించాలి అని చెప్పారు. అప్పుడు ఆండ్రూ అంకుల్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టండి అంకుల్ అంటే, వద్దు పాప మీరే చెప్పండి అంటే, మేము ఎంత చెప్పినా అంకుల్ వినలే. సరే అని, నాకు యెహోషువ అంటే చాలా ఇష్టం అంకుల్, ఎందుకంటే గ్రేట్ హీరో, సూర్యుడా నీ వయ్యాలను గిబియోనులో ఆగిపో, చంద్రుడా నీ వయ్యాలలో ఇలా ఆగిపో అని చెప్పి ఆయన ప్రార్థనకి సూర్యచంద్రులు ఆగిపోయారు. ఒక నరుని మనం విని ఆ దినము అంటే దినము, దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ లేదని వాక్యంలో ఉంది. అంత గొప్ప హీరో, గ్రేట్ హీరో, చివరి దినాల్లో సింపుల్ వర్డ్స్, నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదమంటాడు. కాబట్టి యెహోషువ నాకు ఇష్టం అంకుల్ అంటే, వాడికి పేరు పెట్టిన రోజు మొదటి వర్తమానం, రెండవ వర్తమానం యెహోషువ మీద చెప్పి మొదటి వర్తమానం మామూలుగా ఆరాధన చేయమన్నారు. వాడికి జాషువా అని పేరు పెట్టారు. మా కాంప్లెక్స్లో 37-38 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. ఇంకా అందరూ ఉంటారు, అన్యులు అందరూ. అయితే వాడిని పేరు పెట్టి తీసుకురాగానే ముందు రోజు విపరీతంగా ఏడుపు, హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేస్తే పేరు ఎలా పెడతారు, అందుకని ఒక్కరోజు ఆగుదామని అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అంతవరకు ఏడ్చిన వాడు పేరు పెట్టి ఇవ్వగానే ఆడుకోవడం మొదలెట్టాడు. 8వ నెలప్పుడు పేరు పెట్టాము. తర్వాత అందరూ పిల్లలందరూ వచ్చి జాషువా అంటే అర్థం ఏంటి, యెహోవాయే నా రక్షణ అని కదా. అంటే ఒక్కసారి ఎవరైనా జాషువా అని పిలిస్తే ఏంటి, దేవుడు నా రక్షణ అని మన నోటితో ఒప్పుకోవడం, అన్యులైనా మనమైనా. అలా పేరు పెట్టాము. తర్వాత మా బర్త్డే కూడా ఒక 1000 మందిని 1100 మందిని అలా పిలిచాం. పేరు పెట్టినప్పుడు 1200 మంది వచ్చారు. చాలామంది అన్యులు కూడా వచ్చి సువార్త విన్నారు. ఎందుకు 1200-1100 అంటున్నారంటే, సగం పైగానే బర్త్డేకి అయితే అందరు హిందూసే వచ్చారు, సువార్త ప్రకటించబడింది. మరి ఆ రీతిగా దేవుడు కనపరుస్తూ వచ్చాడు. తర్వాత ఆఫీస్లో చాలా ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చినప్పుడు ఒకరోజు వాక్యం చదువుకుంటుంటే యోహాను సువార్త 6వ అధ్యాయం, అవి ఎవల రొట్టెలు, 5 రొట్టెలు 2 చేపలు ఏంటనవి ఎవల రొట్టెలు. అప్పుడు నేను ఆలోచించి, ఎవలు పునరుత్థాన శక్తికి గుర్తు అని భక్సింగులు రాశారు చోట. సో ఎవల రొట్టె కొంచెమైనా చాలు, మన ప్రతి అవసరత తీర్చబడుతుంది అని. మా తమ్ముడికి ఫోన్ చేసి, దేవుడు ఎవల రొట్టెగా అన్వయించుకోమంటున్నాడు, మన అవసరత తీర్చేస్తాడంటే అప్పటికి ఇంకా తనకు అంత వెలిగింపు లేదు. ఈ ఎవల రొట్టె ఏంటి, యోహాను సువార్త 6వ అధ్యాయం ఏంటని వాడు అనుకున్నాడంట. అట్లా తర్వాత నేను మర్నాడు సాక్ష్యం చెప్పాను, మాకు చాలా ట్రబుల్ ఉండింది, కానీ దేవుడు ఎలా చేస్తాడో తెలీదు, ఎవల అనుభవంలోకి తీసుకొస్తాడు, ఆయన ప్రతి అవసరత తీరుస్తాడు. ఎవల రొట్టెలు 5 అవసరం లేదు, ఎవల రొట్టె ఒకటైనా చాలు, ఎవల రొట్టె కొంచెమైనా చాలు, పునరుత్థాన శక్తిని అన్వయించుకోవాలని దేవుడు నేర్పించాడని సాక్ష్యం చెప్తే
వాళ్ళందరూ దేవుడు మాతో మాట్లాడాడు అన్నారు. తర్వాత వారం రోజుల్లోనే అద్భుతంగా ఆర్థిక సంబంధమైన ద్వారాలు తెరిచి దేవుడు మా అక్కరంతా తీర్చేశాడు. అలా ప్రతి విషయంలో కూడా దేవుడు ఒక్కొక్క వాగ్దానం ఇచ్చి నడిపించే దేవుడుగా ఉన్నాడు. తర్వాత బాబు పుట్టిన తర్వాత దేవుడిని అడిగా, ఇంకా సంతానం గురించి వాగ్దానాలు వద్దు ప్రభువా, సేవ గురించి ఇవ్వంటే, నీవు నా మాట వినినందున భూలోకంలోని వంశంలన్నీ నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడిందని మళ్ళీ ఆదికాండం 22:18 నుంచి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే చెప్పాను కదా, నా ఒకే ఒక్క జీవితాన్ని బలిపీఠం మీద పెట్టుకుంటున్నాను, ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళను అని చెప్పాను. ఎప్పుడైతే చిన్నప్పుడు సేవ చేస్తాను అని చెప్పాను కదా, దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. మనం తేలిగ్గా తీసుకుంటాం. తిరిగి ఆ సమర్పణలోకి వచ్చేంత వరకు కూడా మరి మిగతా విషయాలు నా జీవితంలో చక్కబడలేదు. అలా దేవుడు కరుణ చూపించాడు. తర్వాత మేము బేర్షవాని 2 సంవత్సరాల క్రితం ఒక చిన్న మందిరం పెట్టాం. తమ్ముడు కూడా సేవకు వచ్చాడు, తను కూడా వెలిగించబడ్డాడు. తమ్ముడు పిల్లలు మరదలు అందరూ మా అత్తకు మా దగ్గరికి తరచుగా వస్తుండేవారు. తర్వాత మేము మందిరం స్టార్ట్ చేసాము. శాంసన్ బ్రదర్ గారు వాళ్ళు వచ్చి హెబ్రోన్ నుంచి బల్లా ఆరంభించారు. తర్వాత కోవిడ్ వచ్చింది, పనేమీ జరగల. అయినా మందిరంలో ఆన్లైన్ మినిస్ట్రీ ఇస్తూనే ఉన్నాము. అయితే మొన్న సెప్టెంబర్లో, పోయిన సంవత్సరం 2020 సెప్టెంబర్లో కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చింది కదా, అప్పుడు మేము చాలామందిని చూడటానికి వెళ్ళాము. మరి మా కాంప్లెక్స్లో కూడా చాలామందికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మా వారు కూడా బ్యాంక్స్కి వెళ్తూ ఉంటారు, బిజినెస్ ఉంది కదా, తను చూసుకుంటూ ఉంటారు. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నాకు మా తమ్ముడికి టెస్ట్ చేస్తే, సరే మా వారికి మా మరదలకి చేస్తే వాళ్ళకు కూడా ఉంది. తనకేం సిమ్టమ్స్ లేవు, కొంచెం జలుబు తగ్గిపోయింది. నేను బాగాలేదు, తను చక్కగా హీల్ అయ్యారు. కానీ 2 రోజులు పోయాక ఒకరోజు నేను జూన్లో వాక్యం ఇస్తున్నాను 10 మంది కన్యకల గురించి. మరి నూనె ప్రధానమైన విషయం. ఒకవేళ సాయంత్రం 5 గంటలకు పిలిస్తే ఆ నూనె మన దగ్గర ఉందా అని అలా వాక్యం చెప్తూ, ఇది భార్య భర్తకి ఇచ్చే నూనె కాదు, భర్త భార్యకి ఇచ్చే నూనె కాదు, పిల్లలు తల్లిదండ్రులకి ఇచ్చే నూనె కాదు, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే నూనె కాదు, ఉపమానం కాబట్టి వాళ్ళు కొనుక్కున్నట్టుగా ఉంది. కానీ క్రయం చెల్లించాలి అన్నదానికి గుర్తుగా వాళ్ళు కొనుక్కున్నారని ఉంది. కానీ నూనె మనం కలిగి ఉండాలి. సాయంత్రం 5 గంటలకు దేవుడు పిలిస్తే నూనె మన దగ్గర ఉందా అని నేను అడిగాను. తను అలా పక్కనే కూర్చున్నారు, ఇలా ఫోన్లో కనిపించకుండా కూర్చొని వినేళ్ళి పడుకున్నారు. తనకి హార్లిక్స్ కల్పించాను, నేను అన్నం తిన్నాను, తనకు అన్నం పెట్టాను. ఆక్సిజన్ చూస్తే కొంచెం తగ్గుతుంది. సరే శ్రేయాస్ పక్కనే ఉంటుంది హాస్పిటల్కి, ఒకసారి చెక్ చేయించుకొస్తానని టీ కూడా తాగేసి 3-10 నిమిషాలకు వెళ్ళారు. ఆక్సిజన్ పెరిగింది అని ఫోన్ వచ్చింది. తను వెళ్ళేటప్పుడు తనకి ఇలా సిలువు గుర్తేసి చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు పాదాలకు కూడా నూనె రాయించుకోరు. పాదాలకు నూనె రాస్తూ అనుకున్నాను, మరియా యేసుప్రభుని ఎలా అభిషేకించి ఉంటుందో అనుకుంటూ రాశా. ఒక సేవకులతో ప్రార్థన చేయించాం, హాస్పిటల్కి వెళ్ళారు. 5-10 నిమిషాలకి హాస్పిటల్కి చూడటానికి రమ్మంటే చూడటానికని బయలుదేరారు. చిన్న తమ్ముడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు, వీళ్ళు కూడా వస్తున్నారేమో హాస్పిటల్కి అనుకున్నా. బాబుని పక్క రూమ్లోకి తీసుకెళ్లారు. బాబుకు 13 సంవత్సరాలు పూర్తయినాయి. అయితే మొన్న 13 సంవత్సరాలు పూర్తయినాయి. తను ఉన్నప్పుడు 12వ సంవత్సరం. అయితే హాస్పిటల్కి మా తమ్ముడు ఇలా 2 కాళ్ళు పట్టుకుని నన్ను మన్నించు అన్నాడు. నా కాళ్ళు వీడు ఎందుకు పట్టుకుంటున్నాడు, బాబుని పక్క రూమ్లోకి ఎందుకు తీసుకెళ్లారు అని, బావ లేరా అని అడిగా. ఇంకా లేరు అన్నాడు. ఒకవైపు గుండె చెదిరిపోతుంది, వీళ్ళంతా భయపడుతున్నారు. సరే వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళేసరికి నేను రాసిన నూనె అలాగే ఉంది. వాళ్ళు నన్ను దగ్గరికి వెళ్ళలేదు, కానీ నేను చెప్పాను నేను పర్వాలేదు వెళ్తానని. కాళ్ళన్నీ దగ్గర పెట్టాను, చేతులన్నీ ఒక చంటి బిడ్డను పంపించినట్టు నేను పంపించేసాను. అయితే నాకు కళలు వచ్చేవి కదా, జనవరిలో ఒక కళ వచ్చింది. ఏమనంటే ఆయన పార్థివ దేహం దగ్గర నేను ఆరాధన చేస్తున్నాను. 25 సంవత్సరాలు ఇంత మంచి భర్తనిచ్చావు ప్రభా, నీ మంచితనాన్ని బట్టి నీకు వందనాలు. ఇలాంటి వ్యక్తికి భారీగా బ్రతికే కృపిచ్చావు. ఇలాంటి వ్యక్తికి విధవరాలుగా బ్రతకడం కూడా గొప్ప విషయమే ప్రభా. నన్ను ఆ దహేతలో నడిపిస్తున్నందుకు వందనాలు. నీ మంచితనానికి నీకు వందనాలు. నేను వద్దు అన్నారు. ఎప్పుడు నువ్వు యేసుప్రభు నాకు వద్దు అన్న మనిషిని నిన్ను కావాలనుకున్నట్టుగా చేసి గొప్ప ప్రార్థనా పరుడుగా ఉంచావు. తన పరిచర్య బయటికి తెలియలేదు, కానీ రహస్యమందు ప్రార్థనకు ఎవరైతే బాధ్యత వహిస్తారో వాళ్ళకు పరలోకంలో గొప్ప బహుమానం అని నువ్వు చెప్తుండగా నీ దాసుడు ప్రార్థనా పరిచర్యలో యథార్థంగా నమ్మకంగా ఉండే కృపను అనుగ్రహించావు. నాతోనే ప్రార్థన చేశారు. నాతో కలిసి జీవించిన వ్యక్తి, నేను వద్దు అన్న వ్యక్తి నాకంటే ముందుగా నీ దగ్గరికి వచ్చేసారు. నిత్యత్వం నేను ఎక్కువ కావాలనుకున్నాను, కానీ నా భర్తకి ఈ భాగ్యం అనుగ్రహించావు. నాకు సేవకు లోటు కాబట్టి నేను కన్నీరు కారుస్తున్నాను ప్రభా. నిన్ను దుఃఖ పెట్టాలని కాదు,
నా భర్త తీసుకున్నందుకు నీకు వందనాలు. నా దగ్గర ఉండడం కంటే నీ దగ్గర ఉండడమే మంచిది. నువ్వు చాలా మంచివాడవు ప్రభు అని ఆరాధన చేస్తే 2 సార్లు ఆరాధన చేశాను. నాకు ధైర్యం వచ్చింది. ఒక నర్స్ వచ్చి అడిగింది, ఇది మంచిదనం అంది. ఆయన పార్థివ దేహం దగ్గర నేను ఆరాధన చేస్తుంటే దేవుడు ఎంత మంచివాడో అర్థమవుతుంది నాకు. అప్పుడు ఇంటికి వచ్చేసాము. అన్నీ అయిపోయిన తర్వాత బాబుకు చూపెట్టాలా లేదా, బాబుది తంది ఒకటే ప్రాణం. మా పెద్ద తమ్ముడు అన్నాడు, మరి వీడు కూడా ఏమన్నా అయిపోతాడేమో చూస్తే అంటే, వాడు ఏదైనా అయిపోతే దేవుడి దగ్గరే ఉంటాడు. ఇంకొంచెం లోతు గాయం ఇంకా లోతుగా అవుతుంది, కానీ ఎన్ని రోజులు అబద్ధం చెప్తాము, చెప్పలేము. కాబట్టి చూపెట్టండి అంటే చూపెట్టారు. బాబుని దేవుడు మెల్లగా ధైర్యపరుస్తూ వచ్చాడు. కాకపోతే ఏడ్చాడు. నాన్నకు బీపీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. మ్యాసివ్ అటాక్ వచ్చేస్తుంది తనకి. నీకు కూడా షుగర్ కదమ్మా, నువ్వు కూడా ఏదైనా అయిపోతే నేను ఎవ్వరు లేకుండా అయిపోతానమ్మా అంటే, నేను బ్రతుకుతాను అలా నేనేం చెప్పలా. దేవుడు నిత్యుడకు తండ్రి, నువ్వు ప్రభువును స్వీకరించాలి. నాన్న అయితే కొంతసేపు దగ్గర ఉంటారు, అమ్మ అయితే కొంతసేపు దగ్గర ఉండి వెళ్ళిపోతుంది, కానీ దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. దేవుడు మంచివాడు. నాన్న దేవుడి దగ్గర ఉన్నారు. ఒక్కరోజు గడుస్తుంటే మన పని చేసి మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పుడు వాడు ఆదరించబడి, తొందరగా నువ్వు సేవ చేసేమ్మా, తొందరగా నేను చదివేసుకుంటాను, మన ఇద్దరం పరలోకం వెళ్ళిపోదాం అనట్లా, మన ఇద్దరం నాన్న దగ్గరికి వెళ్ళిపోతాం అంటాడు. అలా చాలా గాయం అనిపించింది. ఆ రాత్రి దేవుణ్ణి అడిగా, ప్రభువా నేనేమన్నా ప్రార్థన చేశాను, ఈ పిల్లల్ని కానీ నిన్ను కానీ నేను బాధ పెట్టాను ప్రభువా, ఎందుకు ఇలా అనుమతించబడిందంటే, బైబిల్ ఓపెన్ చేయగానే ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు, సుగంధ తైలం కంటే మంచి పేరు వేలు అన్నప్పుడు అపాయింటెడ్ డే అని మా వారి పేరు రాసుకున్నాను. నేను ఎలా బ్రతకాలి ప్రభు అంటే, మీరు యెహోవాకు యాజకులు అనబడదురు, మిమ్మల్ని చూసిన వారు యెహోవాకు ఉపచారం చేయవారందరూ, జనముల ఐశ్వర్యం నువ్వు అనుభవిస్తావు. యెషయా 61వ అధ్యాయం నీకు వాగ్దానం. అన్ని స్వరం వినిపిస్తున్నాడు. నేను స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్ తెలుగు ఎడార్లో సెలయర్లు చదివి గ్రూప్స్లో పెట్టేవాళ్ళం. హాస్పిటల్కి చూడటానికి వెళ్దామని వెళ్తుంటే ఆ పుస్తకం బ్యాగ్లో పెట్టుకోమన్నాడు. ఎందుకు ఇలా ఇంటికి వచ్చేస్తాను కదా అనుకుని పెట్టుకొని వెళ్ళా. తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉండిపోతామని తెలియదు కదా. ఆ రాత్రి నేను అన్నాను, ఏ రోజుకి ఆ రోజు చదువుతాం, ఈరోజు చదవను ప్రభువా. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసేవాడు ఎవరు నాకు పాత్రుడు కాడు అన్నప్పుడు, బాబు కూడా చదువమ్మా, నాన్నకి ఇది చాలా ఇష్టం అంటే అప్పుడు నేను చదివి గ్రూప్స్లో పెట్టాను. అందులో ఏముందంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సెప్టెంబర్ 25వ తారీఖు ఎడార్లో సెలయర్లో చాలా సంవత్సరాల క్రితం రాసిన ఆ మాటలు నా కోసం ఎలా రాయించబడ్డాయి, ఈ తరంలో ఉన్న నా కోసం అని ఆశ్చర్యపోయాను. అందులో నేను నా జీవితం ఎలా ఉంటుంది అనుకున్నాను కదా. నా కన్నీళ్లతో ఆయన వారధి కడతాడు, నా మార్గంలో నాకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను ఆయన సమన్వయపరుస్తాడని రాస్తూ, దేవుని మందసంలోని మన్నా పాత్రలాగా, యాజకుని చేతిలోని కర్రలాగా నీ జీవితం దేవుని దయలో భద్రంగా ఉంటుంది. అప్పుడు నెమ్మది పచ్చిపెట్టాను. రోజుకి ఒక్కొక్క రోజు ఇలా చెప్పేదాన్ని, ఆయన నీతో ఉన్నారు, నువ్వు నాతో ఉన్నావు, మేమిద్దరం నీతోనే ఉన్నాం ప్రభువా. మరి నీ దాసుడు ప్రార్థన చేసేవారు, ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే, దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. అది ఎక్కడుంది ప్రభు అని బాధలో గుర్తురాలే. సామెతలు 14 అని చెప్పాడు, అందులో ఉంటుంది దీర్ఘశాంతం గలవాడు మహావివేకి అని. అలా వాళ్ళంతా అన్యులే కదా, కాబట్టి వాళ్ళు మతం మార్చుకున్నారు, ఏం చేశాడు మీ దేవుడు అని రకరకాలుగా అంటున్నారు. తను జీవించిన కాలంలో తన వాళ్ళ కోసం తను చాలా ప్రార్థన చేసేవారు. వాళ్ళందరి రక్షణ కోసం కూడా ప్రార్థన చేయండి. 2 సువార్త మాటలు మనం చెప్పుకుని వాక్యం ముగిస్తాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం చదవండి నాన్న. ఎవరైనా 1 నుంచి 5వ వచనం వరకు చదవండి. చదవండి. చాలండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో
ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేముకు అర్థం కాలేదు. సన్హెడ్రిన్ సభలో మెంబరు కదా, ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు. తిరిగి జన్మించడం అని చెప్పినప్పుడు ఆయనకి అర్థం కాలేదు. తల్లి గర్భంలో మళ్ళీ ఎలా జన్మిస్తాడంటే, ఒకవేళ మ్యాజిక్ చేసి నికోదేము తల్లి గర్భంలోకి వెళ్ళి 100 సార్లు పుట్టినా శరీరం మూలంగా పుట్టింది శరీరమే, శరీరం మూలంగా జన్మించింది శరీరమే. అందుకే ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. నీరు అంటే ఏంటి మరి? సువార్త. సువార్త వెలుగు దేవుడు మన మీద ప్రకాశింపచేసినప్పుడు మనం స్పందించాం. అందుకే పశ్చాత్తాపం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలం. ఎప్పుడైతే పశ్చాత్తాపపు హృదయంతో మనం యేసు నీ రక్తంతో కడుగు నీ బిడ్డగా చేసుకుని ఆ హృదయంలోకి రా అన్నాము, ఆయన ఏమయ్యాడు? రక్తంతో హృదయాన్ని శుద్ధి చేశాడు. ఆత్మలోకి రావాలంటే హృదయం గుండానే రావాలి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచెదరని. మరి హృదయాన్ని శుద్ధిపరిచిన తర్వాత మరి మన ఆత్మలోకి పరిశుద్ధాత్మగా వస్తున్నాడు. ఇక్కడ అదే చెప్పాడు. అందుకే నికోదేముకి ఏం చెప్పాడు? మరి మోషే ఇత్తడి సర్పాన్ని ఎలా ఎత్తాడో అరణ్యంలో, అలాగే మనిషి కుమారుడు ఏమవ్వాలి? ఎత్తబడాలి అని మరి ఆయనకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు. తర్వాత 3:16 ఏం చెప్పాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పైన విషయాలు అర్థం కాకపోయినా ఇక్కడేంటి మరి? యేసు ప్రభులు వారి యందు విశ్వాసం ఉంచితే ఏంటంట? మరి నిత్య జీవానికి మనం వారసులం అవుతాము, నశించరు మరి అని చెప్పబడింది కదా. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు అనే చోట మన పేరు పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే అలా విశ్వసించామో, తను ఎందరు అంగీకరించారో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఇప్పుడు చూడండి, చెట్లు ఉన్నాయి, నీళ్లు పోస్తాం కదా, అవి అలా ఎదుగుతాయి. జంతువులు ఎప్పుడైనా గుళ్ళు గోపురాలకు వస్తాయా? ఎందుకు రావు? వాటిలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ లేదు. అందుకు వివేచన లేదు. అదే ఒక ముస్లిం అయితే మసీద్కి, ఒక క్రిస్టియన్ అయితే చర్చ్కి, ఒక హిందూ అయితే టెంపుల్కి వస్తారు. ఎందుకు? దేవుడు లేకుండా మనం బ్రతకలేం. మరి ఆదాము మంచి చెడులు తెలియనిచ్చే వృక్షఫలంలో చేయి వేసినప్పుడు పాపపు స్వభావం వచ్చేస్తుంది. పిల్లల్ని స్కూల్లో వేస్తాం, చదువుకోండి అని వేస్తాం. పక్కన వాళ్ళ పెన్సిల్స్ ఎరేజర్స్ కూడా తెచ్చేస్తారు, గిచ్చుకుంటారు, కొట్టుకుంటారు. అబద్ధాలు ఎవరు నేర్పించరు, కానీ చెప్తున్నారా లేదా? మనం కూడా అంతే కదా. ఆ స్వభావం అనేది మనలో ఉంది. కాబట్టి ఈ స్వభావం నుంచి మనల్ని మనం మార్చుకోలేం. మరి జపతపాలు చేసిన యజ్ఞాలు యాగాలు ఏం చేసినా కూడా, చిన్నప్పుడు మేము చాలా పూజలు చేస్తాం, అయినా మనశ్శాంతి లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతనే మాకు మనశ్శాంతి దొరికింది. అలాగే మరి ఈ పాపపు రక్తానికి బదులుగా ఏం కావాలి? పుణ్య రక్తం కావాలి. అందుకే నికోదేముతో చెప్తాడు, ఎలాగా మోషే సర్పాన్ని ఎలా ఎత్తాడో అలాగే సిలువ మీద నేను ఎత్తబడతాను. ఇత్తడి సర్పం చూడండి, చూస్తే ఆకారానికి సర్పం అది, కానీ అందులో విషయం ఉందా? లేదు. అలాగే యేసు ప్రభులు వారు ఎత్తబడిన ఆయనలో పాపం లేదు. మన పాపాన్నంతా ఆయన మీద వేసుకుని ఆయన పాపంగా చేయబడ్డాడు. కాబట్టి పాపానికి ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడు. ఆ రక్తంలో ఏమైంది? మనం ఆయన దగ్గరకు వచ్చి యేసుని రక్తంతో కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలోకి రా అన్నప్పుడు రక్తంతో నీవు హృదయాన్ని కడుగుతాడు. రక్షకుడు 2 విషయాలు చేయాలి. ఒకటి, రక్తంతో నా హృదయాన్ని కడగాలి. 2, పరిశుద్ధాత్మగా లోపలికి రావాలి. అందుకే ఆయన ఆత్మగా వస్తాడు. సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపకుడు, అన్నిట్లో ఉండడు, అంతటా వ్యాపించి ఉంటాడు. ఒకసారి వేమన వాళ్ళమ్మ తీర్థయాత్రలకు వెళ్తుందంట. గంగా, యమున, సరస్వతి నదుల్లో స్నానం చేసి వస్తాను త్రివేణి సంగమంలో అని. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు లేవు కదా, ఇంత ట్రాన్స్పోర్టేషన్ లేదు. అడవుల గుండా నడుచుకుంటూ వెళ్ళేవారు, తిరిగి వచ్చేవారో లేదో కూడా కొన్నిసార్లు. కాశీ, గయా అన్నీ చూసొస్తానని వెళ్తే వేమన చాలా తత్వజ్ఞానవంతుడు కదా, ఆయన జ్ఞాని. అతను ఏం చేస్తాడంటే ఒక కాపర్ కాయిన్ ఇస్తాడు, ఒక రాగి నాణ్యం ఇచ్చి చెంగు కట్టుకొని వెళ్ళు, నువ్వే నదిలో స్నానం చేస్తే అక్కడ ముంచి తీసుకురా అంటాడు. అలా వెళ్ళినప్పుడు అన్ని నదుల్లో ముంచి తీసుకొస్తున్నాను. తీసుకొచ్చినప్పుడు అడుగుతాడనమాట, 6 నెలల్లో 7 నెలల తర్వాత వస్తుంది. రాగిగానే ఉంది, బంగారం కాలేదేమ్మా అని అడుగుతాడు. కాబట్టి పుణ్య నదుల్లో స్నానం చేసినంత మాత్రాన, దాన ధర్మాలు ఇచ్చినంత మాత్రాన, దాన ధర్మాలు ఏంటి? మురికి గుడ్డలు లాంటివి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత చేసిన సత్క్రియలకే పరలోకంలో బహుమానం ఉంది, కానీ మానవ మంచితనంతో చేసిన వాటికి వేటికి కూడా, ఆయన లేకుండా చేసిన దేని మీద కూడా పరలోకంలో మనకు బహుమానం లేదు కదా. మంచి చెడు అది ఒకే చెట్టు నుంచి వచ్చింది. చెడు ఇతరులకి కీడు చేయదు, చెడు మీద దేవుని ఆశీర్వాదం లేదు. మంచి ఇతరులకి హాని చేయదు కదా. ఆ చెడు ఇతరులకు నష్టం తీసుకొస్తుంది. చెడు ఏం చేస్తుందనా? ఇతరులకు నష్టం తీసుకొస్తుంది. మంచి నష్టాన్ని తీసుకురాదు. అయినా మంచి మీద కూడా దేవుని ఆశీర్వాదం లేదు. ఎందుకు? ఆ 2 వచ్చింది ఆ పండు నుంచే వచ్చాయి. ఆ మంచి చెడులు తెలియనిచ్చే వృక్ష ఫలం నుంచే మంచి వచ్చింది, చెడు వచ్చింది. అందుకే మానవ మంచితనానికి కానీ, మానవుల యొక్క చెడుతనానికి కానీ దేనికి దేవుడైతే బాధ్యుడు కాడు. దేనికి బాధ్యుడు అంటే
రక్షించబడిన తర్వాత ఆ సువార్తను అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చి రక్షించు అన్న తర్వాత ఆయన చెప్పిన పనులు మనం చేసి ఆయన చిత్తాన్ని ఇష్టపడితే మరి పరలోకంలో మనకి బహుమానం. కాబట్టి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి యేసు ప్రభువే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని చెప్పిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఆయన ఒక్క ఆయనే. కాబట్టి మనకి బదులుగా సిలువ వరకు వచ్చి మరి పుణ్యాత్ముడైన ఆయనలో ఏ పాపం లేదు, పుణ్య రక్తం, అది రక్తాన్నంతా దారబోసి నీ పాపపు రక్తానికి బదులుగా పుణ్య రక్తం దారబోసి మరి దేవుని దగ్గరికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆ రక్తం ద్వారా మనల్ని కడిగి తండ్రితో మనల్ని కలిపాడు. కాబట్టి రక్తం యొక్క సుగుణాలు ఎంత గొప్పవో. కాబట్టి ప్రతిరోజు మనం రక్షణ విషయమే ఆరాధిస్తామా లేదా, పొద్దున కానీ సాయంత్రం కానీ. కాబట్టి ఇంత మహా గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ అందరూ రక్షించబడిన వాళ్ళే, కానీ 2 మాటలు చెప్పాలని మరి చెప్తున్నాము. ప్రతిసారి విన్నా కూడా ఇది ఆశీర్వాదమే. మరి మా వారు దేవుడే వద్దన్నారు, కానీ దేవుణ్ణి నమ్మారు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రక్తంలో మన భద్రత ఉంది. చాలాసార్లు రక్షించబడ్డాక కూడా కొంతమంది అనుకుంటుంటారు, నేను రక్షించబడ్డాను లేదా, ఇంకా నాకు కోపం వస్తుంది, ఇంకా నాకు విసుగొస్తుంది అంటే ఒకే రోజు మనం పరిశుద్ధులు అయిపోం. పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాడు. అప్పుడే పుట్టిన చంటి బిడ్డకి తల్లి స్పర్శ తెలుస్తుంది. రాను రాను వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని సంఘంలో అంటు కట్టబడి అన్ని కూడికలకి వస్తూ ఉంటే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. మనం ఎంత విధేయత చూపిస్తే అంత వెలుగు ప్రకాశింపచేస్తాడు. ఎంత వెలుగుంటే అంత ప్రత్యక్షతలోకి మనం వస్తాము. మరి హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుడితో చెప్పాలి. ఈరోజు మనకు గొప్ప పని ఇచ్చాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మరి మనం దీనికి బాధ్యత వహిస్తున్నామా? మరి మనం ప్రార్థనా పరులుగా ఉన్నామా? ప్రార్థించే వాళ్ళకే ఆత్మల భారం ఉంటుంది. ప్రార్థించే వాళ్ళే గొప్ప సువార్త పని చేయగలరు. ఈ లోకంలో మరి ఆయన పని చేయకుండా రేపు ఆ న్యాయపీఠం ముందు నిలబడి కొంతమంది ఎలా కన్నీరు కారుస్తారంట, దుఃఖంతో నా సమయాన్ని వ్యర్థపరచుకున్నారని. కొంతమంది నేను చేసిన చిన్న పనికి ఇంత బహుమానం అని ఆనందంతో కన్నీరు కారుస్తారంట. ఆ రోజు కార్చే కన్నీరు ఈ రోజే నిర్ణయించబడాలి, అది రేపు నిర్ణయించబడేది కాదు. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ అని మనం చాలా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. కానీ ఇకనైనా మరి కనీసం కొన్ని కొత్త ఆత్మలైనా మన ద్వారా దేవుని దగ్గరికి రావాలి. మరి పని ఉంది మనకి, ఉద్యానవనంలో ఎంతో పని ఉంది. అన్నిసార్లు మనం బయటకు కనిపించాల్సిన అవసరమేమీ లేదు. బయటకి కనిపించని వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేస్తున్నారు. అందుకే ప్రార్థనా పరిచర్య గొప్ప పరిచర్య. రహస్యమందు ఎవరు దీనికి బాధ్యత వహిస్తారో వాళ్ళకి పరలోకంలో గొప్ప బహుమానం. ప్రార్థనా పరులు దేవుని రాజ్య విస్తరణ కోసం ఉపయోగపడతారు. వాళ్ళకి ఆర్చే కన్నీరు ద్వారా అనేకమైన ఆత్మలు మందిరంలోకి వస్తాయి. మరి ఆ రోజు పిలుస్తాడు, బలా నమ్మకమైన మంచి దాసరాల, నీ ప్రార్థన మూలంగా సంఘం ఐక్యపరచబడిందని చెప్తాడా? నీ ప్రార్థన మూలంగా మనుషులు ఐక్యతలోకి వచ్చారు, నీ ప్రార్థన మూలంగా అనేక మంది దేవుని రాజ్యంలోకి వచ్చారు, నీ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగాయని. మరి సిస్టర్స్ మనం అనుకుంటాం, మనం అబలలో మనం ఏం చేయలేమండి అంటారు కదా లోకంలో. కానీ పౌలు ఏమంటాడు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడు. అది దైవ నియమం. కాబట్టి 1,00,000 బలహీనతలు నీకు నాకు ఉండొచ్చు, 1,00,000 అనారోగ్యాలు ఉండొచ్చు, ఏ పని చేసేంత శక్తి లేకపోవచ్చు. కానీ ఆయన దగ్గరకు వచ్చి నేను ఒక వట్టి పాత్రను ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను వాడుకుంటే ఆయన ఏం చేస్తాడు? వాడుకుంటాడు. అప్పుడు పునరుత్థాన శక్తి అంటే ఏంటో మనకి తెలుస్తుంది. మనం కూడా చెప్పగలం, ఎప్పుడు బలహీనుడినో అప్పుడు బలవంతుడని. రోజులు గడిచిపోతున్నాయి. ఒక్కొక్క రోజు గడుస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నం అవుతుంది. అందుకు సంతోషమే. కానీ పని పరలోకంలో అక్కడ ఆత్మల గురించి భారం ఏమీ ఉండదు. అక్కడ పని అలాంటి పని లేదు, ఏమి పని ఉంది అక్కడ, ఎప్పుడు స్తుతిస్తాం. ఇక్కడ మరి దేవుని కోసం మనం పని చేయాలి. ఒకవేళ మీరు అందరూ మరి ప్రార్థన చేసి సువార్త చెప్పే వాళ్ళే ఇంకా భారంగా, ప్రభువా నీ రాజ్య విస్తరణ కోసం నన్ను వాడుకో, నీ నామం పరిశుద్ధపరచబడాలని, నీ రాజ్యం రావాలని, నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్టుగా భూమి మీద జరగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి దానికి అనుగుణంగా పనిచేసే కృప కూడా నాకు అనుగ్రహించు ప్రభువా అంటే, మరి ఆయన రాజ్యం గురించి భారం ఉంటే మనం ప్రార్థన చేస్తాం, సువార్త ప్రకటిస్తాం. ఆయన నామం పరిశుద్ధపరచబడాలి అని అంటే నీ సొంత జీవితంలో, నా సొంత జీవితంలో పరిశుద్ధపరచబడిందా? మన కుటుంబ జీవితాల్లో పరిశుద్ధపరచబడిందా? మన పిల్లల జీవితాల్లో ఆయన నామం పరిశుద్ధపరచబడిందా? మరి ఆయన చిత్తం గురించి అంటాం, ఆయన చిత్తం అంటే నిజంగా ఇష్టమా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. మరి యేసు ప్రభు దగ్గర మాత్రమే రక్షణ మార్గం, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. మరి ఈ విశ్వంలో ఏ నామంలో కూడా రక్షణ లేదు. యేసు ప్రభుల వారి నామంలోనే రక్షణ ఉంది. ఎంతో విగ్రహారాధనలో కొట్టుకుపోయే మాకు మనశ్శాంతి
దొరకలేదు. యేసు ప్రభు దగ్గరికి రాగానే మరి ఆయన రక్షణ అనుగ్రహించాడు. పరలోకం వెళ్తామని ఖచ్చితంగా చెప్పే నిశ్చయత అనుగ్రహించాడు. దేవుడి వాక్యం దీవించగా.